శారదా నవరాత్రి ఉత్సవాలలో అంతర్భాగంగా మనం ఈరోజు చాలా విశేషమైనటువంటి బాలపూజని ఉదయం వేళలో అన్నపూర్ణ స్వరూపాన్ని అర్చన చేసి ఉన్నాం. మనం చూడండి, లోకంలో ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా అక్కడ ఉండేటటువంటి పుంస్వరూపంతో ఉండే స్వామిని పేరు పెట్టి పిలుస్తాం. వెంకటాచలం వెళ్ళామనుకోండి, వెంకటరమణ స్వామి దేవాలయము అంటాం. అదే సామర్లకోట వెళ్ళామనుకోండి, భీమేశ్వర స్వామి దేవస్థానం అంటాం. అలాగే మీరు పళని వెళ్ళారనుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అంటాం. అదే ఏ గుడిలోకి వెళ్ళినా అక్కడ ఆ స్వామి యొక్క శక్తి స్వరూపం పక్కన ఉంటుంది. ఇది వల్లీ దేవాలయము అని తెలియకపోవచ్చు, ఇది పద్మావతీ దేవాలయము అని తెలియకపోవచ్చు, ఇది పార్వతీదేవి యొక్క ఆలయము అని తెలియకపోవచ్చు. కానీ అవన్నిటినీ కలిపి ఒక్క పేరుతోటే పిలిచేస్తాం. అమ్మవారి గుడి అమ్మవారి గుడి అంటాం. దానికి ఇంకా పేరడిగే ప్రయత్నం చేయడం, అమ్మవారి గుడి అంటాం అంతే. ఈ అమ్మ అనేటటువంటి మాట మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా భాషలలో అదే పేరు ఉంటుంది. సంస్కృతంలో అంబ అని పిలిస్తే అమ్మ అన్న మాటని అమ్మ అనే పిలుస్తారు. దీనికి శాస్త్రంలో ఒక చాలా గమ్మత్తైనటువంటి పరిశీలనతో కూడిన మాట ఒకటి ఉంది. లోకంలో అసలు మొట్టమొదట ఇంత వాత్సల్యంతో అమ్మ అని ఎవరు పిలిచారు? ఆ తల్లితనాన్ని, కన్న తల్లిని అమ్మ అని మొట్టమొదట పిలిచినది ఎవరు అంటే ఆవు పిలిచింది. అలాగా ఆవు అంబా అని కేక వేయడంలో, దూడ తన తల్లి వంక చూసి అరిచినప్పుడు కూడా, అంబారావం చేసినప్పుడు అత్యంత ప్రేమతో అత్యంత వాత్సల్యంతో ఒళ్ళు గగురు పొడిచి ఆ అమ్మా అన్న పిలుపు ఆవు దూడ నుంచి ఆవు నుంచి బయలుదేరి ఆ అమ్మ అనేటటువంటి మాట లోకంలో వ్యాప్తమైంది అంటారు. మీరు అమ్మతనానికి ఉండేటటువంటి గమ్మత్తు ఒకటి పరిశీలనం చెయ్యండి. అమ్మతనం పిల్లల యందు ఎప్పుడూ ఉంటుంది, బ్రతికున్నంత కాలం ఉంటుంది. ఆఖరికి విచిత్రం ఏమిటంటే, ప్రాణం పోయే ముందు కట్టుకున్న భర్త పక్కన ఉన్నాడా లేడా అన్నదానికన్నా కూడా ఆడది ఎక్కువ విలువ దేనికి ఇస్తుందంటే కడుపున పుట్టిన పిల్లల కోసమే తాపత్రయపడుతుంది. ఆ పిల్లలు కనపడాలని తాపత్రయపడతారు. చివరికి అంత్యేష్టి సంస్కారం కూడా కడుపున పుట్టిన పిల్లలే చేస్తారు. ఆ కడుపున పుట్టిన పిల్లల మీద ఆ తల్లికి ఉండేటటువంటి ప్రేమ అనన్య సామాన్యమైనటువంటిది. ఒక తెల్ల తామర పువ్వుని తీసుకొచ్చి అక్కడ పెడితే దాని మీద ఒక నల్లటి చుక్క కూడా లేనప్పుడు అది ఎంత శుద్ధంగా ఉంటుందో, ఎంత తెల్లగా ఉంటుందో, ఎంత కాంతివంతంగా ఉంటుందో. అమ్మ యొక్క ప్రేమ అంత స్వచ్ఛంగా, అంత నిర్మలంగా, అంతగా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా, నాకు ఇది వీడు చెయ్యాలన్న కోరిక లేకుండా అమ్మ యొక్క జీవితం ఉంటుంది. ఈ అమ్మతనం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విషయం. ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. అమ్మతనం బాగా పెళ్ళుబుకుతుంది, అమ్మతనం కొంచెం తగ్గిపోతుందన్న మాట వాడడం చాలా కష్టం. కానీ కొద్దిగా పర్వాలేదులే అన్న స్థితికి వచ్చేది. ఈ మార్పు ఎప్పుడు కలుగుతుందంటే, కడుపున పుట్టినటువంటి ప్రాణి బాగా ఎంత చిన్నతనంలో ఉండి, ఎంత శైశవావస్థలో ఉండి, ఎంతగా తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉంటే అంతగా అమ్మతనం ఉంటుంది. మీరు గమనించండి, లోకంలో పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పసిపిల్లవాడి గురించి ఆలోచించవలసిన అవసరం పూర్తిగా తల్లే తీసుకుంటుంది. అసలు వాడి గురించి ఆలోచించుకునేది ఉండదు. నేను పరమ యథార్థం మాట్లాడుతున్నాను. నేను పురుషుణ్ణి కాబట్టి నాకు ఆ స్వానుభవం బాగా ఎక్కువ. తల్లికి అర్థమైనట్టుగా పిల్లాడి యొక్క బాధ ఎన్నడూ మగవాడికి అర్థం కాదు. తల్లితనంలో అమ్మవారు మరి ఏ శక్తి ప్రవేశపెట్టిందో కానీ అసలు ఏమీ తెలియనటువంటి అమాయకురాలు కూడా పిల్లవాడు ఏడుస్తుంటే కనిపెట్టేస్తుంది. చెవిలోకి ఏదో వెళ్ళిందండి అందుకే ఏడుస్తున్నాడని గబగబా ఆ చీర నోట్లో తడిపి తిరిపెట్టి ఆ చెవిలో ఇలా ఇలా తిప్పేటప్పటికి పిల్లాడు ఊరుకుంటాడంతే.
పిల్లవాడి చెవిలోకి చీమ వెళ్ళింది అన్న విషయాన్ని తల్లి పసిగట్టినట్టుగా తండ్రి పసిగట్టలేడు. పిల్ల ఎందుకు ఏడుస్తోందో తల్లి పసిగట్టినట్టుగా తండ్రి పసిగట్టలేడు. ఏమీ చదువుకుని ఉండకపోవచ్చు తల్లి, కానీ తల్లి ప్రాణం అంతా పిల్లల మీదే ఉంటుంది. ఎంతగా పరిశ్రమిస్తుందంటే ఇంకా ఆ తల్లితనంలో ఉండేటటువంటి అమృతత్వానికి అంతు లేదు. ఎంతగా పిల్లవాడు అశక్తుడైతే అమ్మతనం అంత ఎక్కువగా ఉంటుంది. సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుని భార్య చాలా గొప్ప తల్లి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుడితే అందరిలాగే అతను సంతోషించాడు. కానీ మెల్లిమెల్లిగా 2 ఏళ్ళు వచ్చాయి, 3 ఏళ్ళు వచ్చాయి, 4 ఏళ్ళు వచ్చాయి. పిల్లవాడు ఊయలలో పడుకుని కాళ్ళు చేతులు ఎత్తి ఆడుకుంటున్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉండిపోయాడు. ఉండిపోయి అలా 8 ఏళ్ళు వచ్చేసాయి, 10 ఏళ్ళు వచ్చేసాయి, 12 ఏళ్ళు వచ్చేసాయి, 15 ఏళ్ళు వచ్చేసాయి, 20 ఏళ్ళు వచ్చేసాయి, 30 ఏళ్ళు వచ్చేసాయి. ఆ పిల్లవాడు మాత్రం అలాగే పడుకుంటాడు. వాడు ఎప్పుడు ఏడుస్తాడో ఎందుకు ఏడుస్తాడో ఆవిడకొక్కరికే తెలుసు. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. ఆవిడ పిల్లవాడికి దగ్గరగా 37 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు సాకారు. 37 సంవత్సరముల ఆ పిల్లవాడికి వచ్చేంత వరకు ఆ తల్లి ఎన్నడూ కనీసం వెంకటాచలం కూడా వెళ్ళారని నేను అనుకోను. నేను ఒకసారి దెబ్బలాడాను నా స్నేహితుడిని. ఏమయ్యా, ఆ పిల్లాడికి అంటకాగిపోతుంది ఆవిడ, ఒక్కసారి తిరుమల తీసుకెళ్ళవయ్యా, వెళ్ళి దర్శనం చేసుకొస్తారంటే నేనే స్వయంగా ఆర్జిత సేవకి రాసిస్తే ఆ కళ్యాణం బుక్ అయ్యి వచ్చిన తర్వాత తను వెళ్ళొస్తే ఎన్నాళ్ళైందో నా భార్య ముఖంలో నవ్వు చూసి అన్నాడు. 37 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు వాడికి స్నానం చేయించడం, వాడికి బట్ట కట్టడం, వాడికి ఏమీ తెలియకపోయినా అమ్మని చూస్తే మాత్రం నవ్వేవాడు. 37 ఏళ్ళు, 37 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత ఒక వేసవి కాలపు వేడి తట్టుకోలేక వాడు ప్రాణం విడిచిపెట్టేశాడు. 37 సంవత్సరములు అంటే ఆ పిల్లవాడికి 37 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆవిడ ఇంచుమించు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. ఆవిడ తన జీవితాన్ని త్యాగం చేసేసాడు. ఆవిడ ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఏ పేరంటానికి కానీ, ఎవరింటికి కానీ, పుట్టింటికి కానీ, ఓ పెళ్ళికి కానీ, దేనికంటే వెడితే ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తాడో, ఎప్పుడు ఏడుస్తాడో, ఏం తింటాడో, ఎంత తింటాడో ఎవ్వరికీ తెలియదు. పైగా ఎవరైనా వస్తే వాడిని వింతగా చూస్తారేమో అని ఆవిడికి బెంగ. ఆ పిల్లవాడి కోసం అలాగే ఉండిపోయి ఆ పిచ్చి తల్లి 37 సంవత్సరములు సాకారు. నాకు చెప్పండి, లోకంలో ఎవరైనా అలా చేయగలరా అండి? కన్నతల్లి తప్ప. ఆ మాతృత్వం చంటితనంలో కాదు, పిల్లవాడికి ఎంత అశక్తత ఉంటే అమ్మతనం అంత పొంగుతుంది. లోకానికి ఉండేటటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే, ఎంత అశక్తత మీకు కనపడితే మనం అంత చులకన చేస్తాం. అమ్మలా కాదు. 2 కొడుకులుండి ఒక కొడుకు పరమ ప్రయోజకుడై, ఒక కొడుకు అత్యంత శక్తిహీనుడుగా చాలా తక్కువ జీతంతో బతుకుతుంటే అమ్మ ఆలోచించేది ఎప్పుడు వాడి గురించి ఆలోచిస్తుంది. ఏమిటో వాడు ఎలా వృద్ధిలోకి వస్తాడో, వాడేనండి అలా ఉండిపోయాడు అని కళ్ళు ఒత్తుకుంటుంది. వాడి దగ్గరికే ఎక్కువ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అమ్మ ప్రేమ లాంటి ప్రేమ ప్రపంచంలో ఇంకేదీ లేదు. మనిషంటూ ఏడవలసి వస్తే, మనిషంటూ తన జీవితంలో చాలా గొప్పది కోల్పోయాను అని జీవితంలో ఎప్పుడైనా బాధపడవలసి వస్తే, అమ్మ వెళ్ళిపోయి ఉంటే ఒకవేళ ఇక నాకు నా జీవితంలో ఇక అమ్మ చేతి అన్నం లేదు అనుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా ఏడవడానికి అర్హుడే. ఎందుకంటే అమ్మతనం లాంటి అమృతత్వం ఇక లోకంలో ఉండదు ఉండదు ఉండదు. అది మీరు చూడండి, సృష్టిలో రహస్యం ఏమిటంటే, ఎంత అవుకుతనం ఉంటే, ఎంత అసమర్థత ఉంటే, ఎంత బలహీనత ఉంటే, ఎంత చేతకానితనం ఉంటే, ఎంత అజ్ఞానం ఉంటే అంత ఎక్కువ ఉంటుంది మాతృత్వం. పిల్లవాడు పసిపిల్లవాడిగా ఉన్నాడు అనుకోండి, కంటిని రెప్ప చూసినట్టు చూస్తుంది అమ్మ. అదే పిల్లవాడు సమర్థుడయ్యాడు అనుకోండి, కొంచెం ధైర్యంగా ఉంటుంది. పర్వాలేదు, వాడు కొంచెం తనని తాను సంభాళించుకోగలడు, ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకోగలడు అంటుంది. అదే ఒకడు కొంచెం అశక్తుడు అనుకోండి, వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తుంది తప్ప ఎన్నాళ్ళకి వాడు అలాగే ఉండిపోయాడని అమ్మ ద్వేషించదు. అందుకే లోకంలో అన్నిటికన్నా చాలా అసహ్యకరమైన విషయంగా ఏం చెప్తారంటే,
ఈశ్వరుడు సమర్థత ఇచ్చినప్పటికీ ఒక వయస్సు వచ్చిన తరువాత తల్లిదండ్రుల్ని పోషించగలిగిన శక్తిని తనంత తాను పొందడానికి ఇష్టపడక కేవలం సమయాన్ని దుర్వినియోగం చేసి తిరిగేటటువంటి వ్యక్తిని మాత్రం మాతా నిందతి, అమ్మ నిందిస్తుంది అన్నారు. అమ్మ ఎన్నడూ తిట్టదు. నేను మీకు ఒక పరమ సత్యం చెప్తున్నాను ఇవాళ. ఇక ఇందులో ఏమీ రాజీ లేదు. మీరు అమ్మవారి గుడికి వస్తే స్నానం చేసి రావాలి. అమ్మ కాళ్ళకి దండం పెట్టడం కన్నా లోకంలో ఇంకా పూజ నాకు తెలిసి ఉండి ఇంకోటి లేదు. అమ్మ పరమ ప్రేమతో ఆశీర్వచనం చేస్తే అదే 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వచనం. నిస్సందేహంగా మాతృత్వానికి ఆ శక్తి ఉంది. అమ్మ హృదయం లాంటి హృదయం ఇంకా లోకంలో ఎక్కడా దొరకదు. అమ్మ పెట్టిన అన్నం లాంటి అన్నం ఎక్కడా దొరకదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. కాస్త అన్నం ఎక్కువ తినే పిల్లాడు ఉన్నాడు అనుకోండి, మీలో చాలామంది తల్లులకు తెలుసు, తండ్రుల సంగతి నేను చెప్పలేను కానీ తల్లులకు తెలుసు. ఆ పిల్లవాడితో కలిసి ఏదైనా పెళ్ళికో పేరంటానికో వెళ్లే ముందు అమ్మ వాడిని పక్కకి పిలిచి ఓ మాట చెప్తుంది, నువ్వు అక్కడ ఎక్కువ తినకే, కొంచెం తిను, తెలిసిందా, అంతగా ఆకలేస్తే నీకు ఇదిగో ఈ 10 రూపాయలు ఇస్తున్నాను, అలా వెళ్ళొస్తానని ఏ హోటల్కో లేకపోతే ఏ షాప్కో వెళ్ళి ఏదైనా తిను, అంతేకాని అందరిలో ఎక్కువ తినకే నాన్న అంటుంది. అలా అనగలిగిన హృదయం ఎక్కడ దొరుకుతుందండి ప్రపంచంలో? ఆవిడికి బెంగ, తింటాడేమో, తింటే దృష్టి తగులుతుందేమో, దృష్టి తగిలితే వాడికి ఏమైనా అయిపోతుందేమో అని బెంగ. మీకు లోకంలో కాస్త పిల్లవాడు ఆలస్యంగా వస్తే పిల్లవాడికి ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప అమంగళకరమైన వాక్కుని నోటితో అమ్మ పలకదు. వాడిని ఏ కారో గుద్దేసి ఏ కాలో విరిగిపోలేదు కదా అన్న మాట తల్లి నోటి వెంట ఒక్క నాటికి రాదు. తల్లి తప్ప ఇంకోళ్ళు అనలేరు, నా ఆయుర్దాయం నువ్వు పోసుకు బ్రతుకు నాన్న అంటుంది. అమ్మ లాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఇంకొకళ్ళు ఉండరు. ఈ అమ్మతనం నేను తరచు చెప్తూ ఉంటాను ఈ మాట. అమ్మతనం కేవలం మనుష్యుల యందు మాత్రమే అనుకోకండి. అమ్మతనం అంటే మీరు ఆ శ్రీమాతా తత్వాన్ని, ఆ అమ్మవారిని మీరు ఎక్కడ చూడగలరు అంటే పిపీలికాది పర్యంతంలో మీకు తన కడుపు నుంచి పుట్టినటువంటి పిల్లల్ని రక్షించుకోవడంలో సృష్టిలో ప్రతి ప్రాణి యందు అది పరిఢవిల్లుతుంది. అంతవరకు ఎందుకంటే ఒక కోడిని మీరు తీసుకోండి, కోడెంత పిరికి ప్రాణి లోకంలో ఇంకోటి కనపడదు. అక్కడెక్కడో మేత వేస్తుంటుంది, ఇలా పెడుతుంటే ఎందుకు అకస్మాత్తుగా పరిగెడుతుంది. ఎంత పిరికి ప్రాణో కోడి. అటువంటి కోడి 4 పిల్లల్ని పెట్టేటప్పటికీ ఇలా 4 మాటలు కొట్టి తింటుంది. 5వ మాట కొక్కొక్కొక్కొక్కొక్కో అని ఇలా చూస్తూనే ఉంటుంది. కింద కుక్కొస్తోందో పైన గ్రద్ద వస్తోందో, నిజంగా కుక్కొచ్చింది అనుకోండి కోడినే చంపేస్తుంది. కానీ చచ్చిపోవడానికి సిద్ధపడిపోతుంది కోడి. నేనన్నా చచ్చిపోతాను కానీ నా పిల్లలకి ఏం అవ్వకూడదు. మీరు నేర్పారా నేను నేర్పానా చెప్పండి? మనలో ఎవరమన్నా వెళ్ళి ఓ కోడి నీ పిల్లలు నువ్వు రక్షించుకొని మనం నేర్పామా? కోడి రెక్కలు ఏ పాటండి? అవి ఏమైనా పెద్ద బలవత్తరమైనవా? అవి ఏమైనా కవచాలా? గ్రద్ద ఆకాశంలో ఇలా తిరుగుతుంటే తన పిల్లని ఎత్తుకుపోతుందని గబగబ గబగబా పిల్లల మధ్యకు వచ్చి మెడ మీద వెంట్రుకలు రిక్కించి, అది గ్రద్ద కానీ కొట్టే కోడి పడిపోతుంది. రెక్కల కింద పిల్లలన్నింటినీ పెట్టేసుకుని దాచేసుకుని ఇలా గట్టిగాను మెడెత్తి ఇలా గ్రద్ద వంక చూస్తూ నిలబడుతుంది, ఎక్కడ తన పిల్లని కొట్టేస్తుందో అని. ఎంత ప్రేమ అండి నిజంగా! అక్కడుంది అమ్మవారు, అక్కడుంది మీరు చెయ్యవలసిన దర్శనం, మాతృత్వం. ఏం తెలుసు వాటికి? ఎక్కడి ఎవరు చెప్పారు వాటికి అలా తన బిడ్డల్ని తాను రక్షించుకోవాలని? సృష్టిలో ఇలా రక్షించగలిగినటువంటి ఈ సమర్థత, ఈ పిచ్చి ప్రేమ ఏది ఉందో ఆ ప్రేమకే అమ్మ అని పేరు. అయితే అమ్మతనంలో అమ్మలో మీకు ఈ ప్రేమ కనపడుతుంది, ఆ ప్రేమయే శ్రీమాత. కానీ ఒక్క చిన్న పరిమితి మాత్రం ఒకటి ఉంది. జీవయాత్రలో నాలో ఒక జీవుడు ఉంటాడు. ఈ జీవుడు, నేను నిన్న ఒక పంచె కట్టుకుని ఒక ఉత్తరీయం వేసుకుని ఒక లాల్చీ వేసుకుని ఉపన్యాసానికి వచ్చాను. నిన్నను వేసుకున్న పంచ, నిన్న వేసుకున్న ఉత్తరీయం, నిన్న వేసుకున్న లాల్చీ నేను ఇవాళ వేసుకోలేదు. ఎందుకంటే అవి చెమట పట్టాయని వదిలిపెట్టేశాను. అవి వదిలిపెట్టేశాను అని నాకేమైనా బాధ ఉందా? వాటి గురించి నాకేం బాధ లేదు. అవి ఎంత హేళగా విడిచిపెట్టేశానో అంత హేళగా జీవుడు కూడా కర్మ అనుభవించడం పూర్తయిపోయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టి ఇంకొక ఉపాధిని వెతుక్కుని వెళ్ళిపోతాడు. కానీ ఆ ఉపాధి అంటూ పొందాలి అంటే ఏ ఉపాధిని పొందవలసి వచ్చినా అమ్మ కడుపులోంచే. సృష్టిలో
స్వేదజములు, ఉద్భుజములు, జరాయుజములు, అండజములు అని చెప్పినప్పుడు అందులో ఏదో స్వేదజములు, ఉద్భుజములు అంటే చెమటలోంచి పుట్టేటటువంటి పేలు, భూమిలోంచి పుట్టేటటువంటి చెట్లు, ఈ రెండు వినా మిగిలినవన్నీ కూడా అమ్మ కడుపులోంచి పుట్టవలసింది. అమ్మ కడుపులోంచి పుట్టినటువంటి సమస్త ప్రాణులు జీవయాత్ర యందు ఆ జన్మకి ఆవిడ అమ్మ. నేను ఈ జన్మలో అంటే మనుష్య శరీరంలో ఉన్నాను, ఈ శరీరానికి ఒక అమ్మ ఉంది, ఆవిడే ఇంకా నాకు జీవితాంతం అమ్మ. ఆ అమ్మే అమ్మ, ఇంకొక అమ్మ ఉండదు, ఆ అమ్మే అమ్మ అంతే. అమ్మ అని వేరొకరిని పిలుస్తాం ఆ గౌరవాన్ని చొప్పించి, కానీ పరిపూర్ణంగా నా నమస్కారం అమ్మతనానికి మా అమ్మకి. అలా నాకు ఈ జన్మలో అమ్మ, కానీ పూర్వం నేను ఒక ఆవు నయ్యుండి ఉండవచ్చు. అప్పుడు నాకు తల్లి, ఆవుకి ఒక ఆవు, ఆ తల్లి ఆ బిడ్డ సంబంధం ఎక్కడితో వెళ్ళిపోయింది? నేను ఆ శరీరం విడిచిపెట్టగానే ఆ తల్లితో నా సంబంధం పోయింది. ఇక నేను ఏ తల్లి బిడ్డని పూర్వం అన్నది కూడా నాకు తెలియదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం కాబట్టే సనాతన ధర్మంలో బొట్టు పెట్టుకుంటాం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే పునర్జన్మని సనాతన ధర్మమునందు వీడు అంగీకరించాడు అని గుర్తు. కాబట్టి మనం వేరువేరు జన్మలలో వేరువేరు తల్లులకు జన్మించి ఉపాధి విడిచిపెట్టేసినప్పుడు ఆ తల్లితో, ఆ తండ్రితో, ఆ శరీర సంబంధాలతో సంబంధాలన్నింటినీ విడిచిపెట్టి ఆ జీవుడు వేరొక శరీరంలో ప్రవేశించినప్పుడు ఆ శరీరానికి ఓ తల్లి, ఓ తండ్రి, బంధువులు, అనురాగాలు, బంధుత్వాలు అన్నీ బయలుదేరాయి. జీవుడికి ఇప్పటికీ ఎన్ని కోట్ల మంది తల్లులయ్యారో, ఎన్ని కోట్ల మంది భార్యలయ్యారో. ఇది కదా గజేంద్ర మోక్షణం. గజేంద్ర మోక్షణంలో 60,000 కోట్ల మంది భార్యలు ఉన్నారు నాకంటాడు గజేంద్రుడు. 60,000 కోట్ల మంది భార్యలు యథార్థంగా ఉండడం సంభవమా? అక్కడ 16 మంది బాలల్ని పూజ చేసి తల్లిదండ్రులు పక్కకు వచ్చేస్తే ఆర్జిత సేవ గృహస్థులు మీ బాలని మీరు గుర్తుపట్టుకుని తీసుకెళ్ళండి అంటే కొంతమంది వెతుక్కోవడం నేను చూశాను. అటువంటిది 60,000 కోట్ల మంది భార్యలు నిజంగా ఉంటే ఎవరు భార్యో గుర్తుంటుంది? అసలు గుర్తే ఉండదు. మరి 60,000 కోట్ల మంది భార్యలు ఏమిటి? కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లోకదే ఈశ్వర అని ఏడుస్తాడు గజేంద్రుడు. అంతమంది భార్యలు ఉండడము అంటే జగత్తు యందుండేటటువంటి స్వరూపాన్ని చూపించారు పోతన గారు. ఇన్ని జన్మలో లోపల జీవుడికి ఎంతమంది భార్యలో, నేను ఒక కుక్కగా ఉన్నప్పుడు నాకు ఆడకుక్క భార్య, నేను పందిగా ఉన్నప్పుడు నాకు ఆడపంది భార్య, నేను ఒక ఆబోతుగా ఉన్నప్పుడు నాకు ఒక ఆవు భార్య, నాకు ఒక చీమగా ఉంటే నాకు ఆడచీమ భార్య, నేను ఇవాళ మనుష్యుడిగా ఉంటే నాకు ఈశ్వరి భార్య. ఈ శరీరంతో, ఈ శరీరానికి ఈ జన్మలో ఈ జీవుడికి ఒకరు భార్య ఉన్నారేమో, కానీ లోపల నా జీవుడికి మాత్రం ఇప్పటికి ఎన్ని వేల కోట్ల మంది భార్యలో నిస్సందేహంగా నా భార్యకు కూడా అంతమంది భర్తలే జీవయాత్రలో. నేనేం అబద్ధం మాట్లాడట్లేదు, నేను వేదాంతం మాట్లాడుతున్నాను. నా భార్యలో ఉన్న జీవుడు కూడా ఎన్ని వేల కోట్ల జన్మలు మారి ఉపాధి మారిందో. ఈ జన్మ గొప్పతనం ఏమిటంటే ఇద్దరం కలిసి తరించి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితి వైపుకు నడవాలని ప్రయత్నం మనుష్యుడు. ఇతర ఉపాధులు అలా వెళ్ళలేవు. ఈ ఒక్క ఉపాధి ఆ ప్రయత్నం చెయ్యగలదు. అర్హత కటాక్షింపబడింది ఈశ్వరుడి చేత. ఇప్పుడు జన్మలు మారిపోతున్నాయి. జన్మలు మారిపోతున్నా మీరు గుర్తించండి, ఈ జన్మలో నాకు ఒక తల్లి, ఆవిడ పేరు చెప్తే నేను 2 చేతులతో నమస్కారం చేస్తాను. నేను పూర్వజన్మలలో ఉన్నప్పుడు అప్పుడు నాకు తల్లి ఉంది, అప్పుడు ఆ తల్లి అదే ప్రేమ చూపించింది. ఈ జన్మలో నా తల్లి నా పట్ల ఏ ప్రేమ చూపించిందో ఆ ప్రేమ నేను పూర్వజన్మలలో ఉన్నప్పుడు కూడా నాకు అమ్మ చూపించింది. కాబట్టి ఇన్ని జన్మలలో నేను అనుభవించినటువంటి మాతృత్వం అంతా ఏ అమ్మది? ఏ అమ్మలోంచి అన్ని జీవుల్లోకి ఆ అమ్మల్లోకి అమ్మతనం వచ్చిందో ఆ అమ్మది అందులోకి వచ్చింది. కాబట్టి అసలు నాకు అమ్మ ఎవరు? నిజంగా మాట్లాడితే నిజంగా నా జీవుడికి అమ్మ ఆవిడ కదా. ఆవిడ అంశ ప్రవేశిస్తోంది అనేక మందిలోకి. అప్పుడు నేను వాళ్ళ కడుపున పుడుతూ వచ్చాను. ఏ అమ్మ కడుపున నేను పుట్టినా, ఏ అమ్మ నన్ను ప్రేమగా చూసినా జీవయాత్రలో ఆ అమ్మ తనం వచ్చింది మాత్రం ఆ అమ్మలోంచే, ఆ పెద్దమ్మలోంచే, ఆ పెద్దింటమ్మలోంచే. కాబట్టి అసలమ్మ ఎవరు? ఆవిడే అసలు అమ్మ లోకంలో, ఆవిడే తల్లి. అటువంటి తల్లి కేవలం జన్మలిస్తూ ఊరుకుందా? ఇంకేమైనా చేసిందా?
మీరు ఒక చిత్రమైన విషయాన్ని గమనించండి. అమ్మ ఒక స్థితి వరకు పోషణ చేస్తుంది, ఆ తర్వాత తన పోషణ తాను చేసుకుంటూ వెడతాడు వ్యక్తి. కానీ మీకు నిజంగా పోషణ అనేటటువంటి దాన్ని ఏ జన్మలో ఉన్నా ఆపకుండా చేసేది, ఏ జన్మలో ఉన్నా మీ సుఖాలకు కారణమైంది ఆ అమ్మ ఒక్కతే. ఎందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పే విషయాన్ని, వ్యక్తి శరీరం ఎలా ఉందో అలా యథార్థంగా అలాగే ఉంచేసేసి ఈశ్వరుడు 5 శక్తుల్ని తీసేశాడు అనుకోండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈ విషయాన్ని పట్టుకుంటే అసలు మీరు ఎందుకు అమ్మవారికి నమస్కారం చేయాలో తెలుస్తుంది. ఎలా ఉందో శరీరం అలాగే ఉంచాడు, అందరు మనుష్యుల్లోనూ అలాగే ఉంచాడు, అన్ని జీవులలోనూ అలాగే ఉంచాడు. కళ్ళున్నాయి, చూసే శక్తిని ఈశ్వరుడు ఉపసంహారం చేశాడు. ఎందుకని అంటే కంటితో చూసే శక్తి మీరు తెచ్చుకున్నది కాదు. దీనికి చూసే శక్తిని కానీ దీన్ని మీరు పెట్టుకుని కానీ రాలేదు. దీన్ని మీ తల్లిదండ్రులు కొని తెచ్చి పెట్టలేదు. ఇది ఉన్నా చూసేవాళ్ళు కొంతమంది లేరు. ఇది ఉన్నా చూడగలిగిన శక్తి తగ్గిపోతుంది. నాకు ఒకప్పుడు కళ్ళజోడు లేదు, ఇప్పుడు కళ్ళజోడు వచ్చింది అంటే నాకు చూసే శక్తి తగ్గుతోందా లేదా కళ్ళకి? కాబట్టి ఈ చూడగలిగినటువంటి శక్తి నాకు ఒకరు ఇచ్చారు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈశ్వరుడు దాన్ని పూర్తిగా ఉపసంహారం చేసేసాడు అనుకోండి. సమస్త జీవకోటి యందు కన్నులు చూడగలిగిన శక్తిని నేను తీసేస్తున్నాను. 2, నాలుకకి రుచి చూడగలిగిన శక్తిని నేను తీసేసుకుంటున్నాను. 3, చెవికి వినగలిగిన శక్తిని నేను తీసేసుకుంటున్నాను. చర్మానికి స్పృశిస్తే ముట్టుకుంటే చెప్పగలిగినటువంటి శక్తిని నేను తీసేస్తున్నాను. చర్మం ఎక్కడ ముట్టుకున్నా తెలుస్తుంది కదండి. అలా ముట్టుకుంటే వీళ్ళు ముట్టుకున్నారు, ఎవరో పాకుతోంది, ఏదో లేకపోతే వెనకాతలు ఏదో గుచ్చుకుంటోంది అని తెలుసుకునే శక్తిని చర్మం నుంచి నేను ఉపసంహారం చేసేస్తున్నాను. ముక్కుకి వాసన చూసే శక్తిని నేను తీసేస్తున్నాను. 5 మీరు తెచ్చుకోనివి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 5 మీరు కానీ నేను కానీ మనం తెచ్చుకోలేదు. ఈ ముక్కునే తేలేదు, ముక్కుకి వాసన చూసే శక్తిని తేలేదు. చెవునేం తేలేదు, చెవికి వినగలిగిన శక్తిని తేలేదు. కన్నునే తేలేదు, కంటికి చూడగలిగిన శక్తిని తేలేదు. ఇప్పుడు ఈ 5 ఈశ్వరుడు తీసేశాడు. ఆయన ఇచ్చినవేగా, ఆయన తీసేసుకున్నాడు. ఇప్పుడు మీరు సుఖమన్న మాట మీకేముందో నాకు చెప్పండి. ఒక్క క్షణం ఆలోచించండి. నేను నా ప్రసంగాన్ని ఆప్ చేస్తాను. ఏమైనా ఉంటుంది అంటే చెప్పండి నాకు. ఏమైనా ఉండే అవకాశం ఉందా? మీరు ఏమైనా చూసేది ఉందా ఈ లోకంలో? ఈ ప్రవచనం కానీ వినడం కానీ ఏమైనా ఉంటుందా? రుచి అన్నది ఏదైనా ఉంటుందా? నాలుగుకి నిప్పు కణిక వేసినా ఒకటే, ఆవు పాలు పోసినా ఒకటే. నాలుకకి రుచి లేదు. మిమ్మల్ని ఇనపవూచ కాల్చి తెచ్చి చర్మానికి పెట్టినా అంతే, అది ఉడికిపోయి కుళ్ళిపోతున్నా కాలిపోతున్నా తెలియదు. లేకపోతే మంచు ముక్క తీసుకొచ్చి పెట్టినా తెలియదు. అది దుర్గంధమైనా తెలియదు, అది సుగంధమైనా తెలియదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక మీకు భోగము సుఖము అన్నమాట ఏమైనా ఉందా లోకంలో? ఏమైనా ఉందా ఇంకా? అబ్బా అది చూశానండి, అమ్మవారిని చూశానండి, తల్లి ఎంత బాగుందో అనడానికి నోరు లేదు, చూడడానికి కన్ను లేదు. ఇప్పుడు మరి తినడం ఎలా? అంటే కబంధుడని రామాయణంలో ఒక పాత్ర, ఆయనలో ఏం చేయాలంటే చేతులు పెట్టి ఇలా తడుగుతూ ఉండాలి. ఏదో ఒకటి తగులుతుంది, ఆకలిస్తే ఏం చేస్తారు? అది ఏదైనా మీకు అనవసరం. ఇలా తడుగుతుంటే ఏది తగిలితే అది నోట్లో పెట్టుకోవాలి. అది నిప్పు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ముట్టుకున్నప్పుడు ఒకరికొకరికి తెలియదు కదా. తెలియనప్పుడు ఎంత తినకూడనిదైనా అయి ఉండొచ్చు. అది నోట్లో పెట్టుకుంటే ఇది తినకూడనిది, నేను తింటున్నానని నేను తెలియదుగా తింటుంటారు. అప్పుడు ఎవరు ఎవరిని తినేస్తున్నారో, ఎవరో ఎవరేమిటో. జలపాతాలు ఉన్నాయి, మీకేమైనా సంబంధమా? పూల తోటలు ఉన్నాయి, మీరేమైనా చూస్తారా? నాగుపాం వస్తోంది, మీకేమైనా భయమా? ఏనుగు తొక్కేయడానికి వస్తోంది, మీకు తెలుస్తుందా? తొక్కినా తెలియదు, ఎందుకంటే స్పర్శ లేదు. ఇక ఏమిటండి అసలు సృష్టి? ఇంకా సుఖం ఏమిటి? ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి 5 ఇచ్చేశారు. ఏమైపోయింది ప్రపంచం? ఒక్క క్షణం ఆలోచించండి, అయ్య బాబోయ్ అనిపిస్తుంది.
ఈ 5 ఇచ్చినటువంటి తల్లి ఒక అద్భుతమైనటువంటి శక్తి చేస్తోంది. ఇది కన్న తల్లి ఇవ్వదు. కన్న తల్లి కడుపున పుట్టిన పిల్లవాడిని కన్నులతో కంటాను, చూపుతో కంటానని ప్రతి తల్లి అనగలిగితే లోకంలో అంధులుండరు. ప్రతి తల్లి తన సమర్థతతోటే వినగలిగిన వాళ్ళని కనగలిగితే చెవి లేని వాళ్ళు, వినలేని వాళ్ళు ఉండరు. అంటే కర్మాకర్మ ఫలప్రదాతగా పాపపుణ్యములను విచారణ చేసి ఏది ఇవ్వచ్చో ఏది ఇవ్వకూడదో చూసి దాని చేత బాధ పెట్టడానికి ఇవ్వకుండా ఇచ్చి సుఖ పెట్టడానికి ఇవ్వగలిగిన ఒక శక్తి ఉందని మీరు అంగీకరించగలరా? అంగీకరించలేరా? ఒక శక్తి ఉంది. దాన్ని మీరు పెద్దింటమ్మనండి, గాయత్రి అనండి, సరస్వతి అనండి, లక్ష్మి అనండి, పార్వతి అనండి, వాణి అనండి, ఏ పేరు పెట్టి పిలవండి, ఆవిడ మాత్రం అమ్మ అంతే. ఆవిడే పరాశక్తి. ఆవిడ్ని ఏ పేరుతో ఎన్ని రూపాలతో మీరు పిలవండి, ఆవిడయే ఆదిశక్తి. ఏ అన్ని శక్తులు ఎందులోంచి వచ్చాయో, ఏ శక్తులు ఇంద్రియములలోంచి పైకి విజృంభించి లోకంతో తాదాత్మ్యత చెంది మీకు సుఖమునకు కారణమవుతున్నాయో, మీ భోగమునకు కారణమవుతున్నాయో, అవన్నీ ఆవిడిచ్చినవే. ఇప్పుడు లోకంలో ఈ సుఖమిచ్చి విడిచిపెట్టేయడం అన్న మాట ఒక్కటే కాదు, మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. పరాశక్తి అనుగ్రహం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. ఎందుకు మనం నమస్కారం చేయాలో తెలుస్తుంది. బయట పంచభూతములు ఉన్నాయి బ్రహ్మాండమునందు. ఇది పిండాండం అంటారు. అంటే ఈ ప్రతిదాని ఎవరికి వాళ్ళు పిండాండమే. నేనొక పిండాండం, వారొక పిండాండం, వారొక పిండాండం, వారొక పిండాండం, అందరూ తలో పిండాండం. మళ్ళీ బయటంతా కలిపి ఒక బ్రహ్మాండం. బ్రహ్మాండంలో ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి, పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశాలు. ఇందులో ఏమున్నాయి? ఇదే ఉన్నాయి, పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశాలు. ఇప్పుడు దీనికి ఆకలేసింది, పృథివీ కావాలి, దీనికి ఏదో తినాలి. ఎవరిస్తారు? ఓ యాపిల్ పండు కావాలి, ఎవరివ్వాలి యాపిల్ పండు? భూమి ఇవ్వాలి. భూమిలోంచే కదండి వస్తుంది. ఇంత అన్నం తినాలి, ఎవరిస్తారు? భూమి ఇస్తుంది. కాదు, నువ్వు అన్నం తినద్దు ఎక్కువ, నీకు షుగర్ ఉంది, ఓ గోధుమ రొట్టె తిని పడుకో అన్నారు. ఇప్పుడు గోధుమ రొట్టె కావాలి, ఎవరిస్తారు? ఆవిడే ఇవ్వాలి. నీకు చాలా వేడి చేసింది, నువ్వు చలవ చేసేది తాగాలి, నువ్వు బార్లీ తాగన్నారు, ఎవరిస్తారు? ఆవిడే ఇవ్వాలి. మీకు లోపలికి కావలసినటువంటి పృథివిని ఎవరిస్తారు? పిండాండంలో పృథివి పెరగడానికి, శరీరం పెరగడానికి కావలసినటువంటి సామాగ్రిని బ్రహ్మాండంలో ఉన్న పృథివి ఇస్తోంది. ఇప్పుడు ఆవిడ యాపిల్ పండు ఇచ్చింది తల్లి. ఇది శర్వాణీతత్వం అంటారు శాస్త్రంలో. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంగా పిలుస్తారు పంచభూత సమన్వయాన్ని. ఆ యాపిల్ పండు నేను తిన్నాను. తింటే నాలో కొంత పృథివి పిప్పి మిగిలిపోయింది, జీర్ణమైపోయి కొంత నెత్తురైపోయింది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దుర్గా సప్తశతి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. ఆ తల్లి లోపల ఆకలి రూపంలో ఉంది, ఆ తల్లే పృథివీ రూపంలో ఇచ్చింది, ఆ తల్లే జీర్ణం చేసింది, ఆ తల్లే రక్తంగా మార్చింది. పిప్పి ఉండిపోయింది. ఇప్పుడు ఆ పిప్పిని ఎవరు పుచ్చుకుంటారు? ఇంత గొప్ప జీతం వస్తోంది, భార్య పిల్లలు ఆయన భార్యని ఆయన బిడ్డలము అని ఖ్యాతి పంచుకుంటారు. ఆయన లోకము చేత పూజింపబడేవాడు. ఆయన పూజయందు, ఆయన పొందుతున్న సత్కారమునందు, ఆయన పొందుతున్న గౌరవమునందు భార్య బిడ్డలు కొంత భాగాన్ని తీసుకుంటారు. ఆయనలో పిప్పి మిగిలిపోయింది పృథివీ, అది బయటికి వెళ్ళాలి, ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ తల్లే పుచ్చుకోవాలి. పుచ్చుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. భూమాత అని ఒక్క సనాతన ధర్మంలో మనం మాత్రమే కాలు పెట్టే ముందు నమస్కారం చేసి మంచం మించి దిగగలిగినటువంటి కృతజ్ఞత కలిగిన జాతి నా జాతి ఒక్కటే. అందుకే మంచం మించి కాలు కింద పెడితే కాలితో భూమిని తొక్కం మనం. ప్రతిదాన్ని భగవత్పరంగా చూసి పరమ ధర్మంతో పరమ మర్యాదతో బ్రతకడం ఋషులు నేర్పిన జాతి ఈ ప్రపంచంలో ఒక్క సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే అంత కృతజ్ఞతతో బతుకుతారు. కాబట్టి కాలు కింద పెడితే అమ్మా పాదాహతి, నా కాలు తగులుతోంది, నీకు నాకు ఇంతకన్నా దిక్కు లేదు. చిన్నతనంలో అమ్మ పాలిస్తే కాలుతో తన్నాను గుండెల మీద, ఈనాడు నువ్వు నాకు ఇన్నిస్తే నా పాదంతో తంతున్నాను.
నాకు ఇలా తిరగడం తప్ప దిక్కు లేదు, నేనేం చేయలేను, నన్ను మన్నించు అని అమ్మవారికి నమస్కారం చేసి భూమి మించి దిగుతాం తప్ప హఠాత్తుగా మంచం మించి భూమి మీదకి మనం దిగాం. కాబట్టి ఇప్పుడు పృథివిని ఇచ్చేది ఆవిడ, పృథివి మిగిలిపోతే పిప్పిని పుచ్చుకునేది ఆవిడ. నీరు కావాలి, దాహం వేసింది, ఎవరిస్తారు? ఆవిడే ఇవ్వాలి. బయట పంచభూతాల్లో నీటిగా ఆవిడే ఉంది. నిన్ననే మీకు చెప్పాను, శర్వాణి అంటే శర్వుడి భార్య, శర్వుడు అంటే జలానికి అధిదేవత పరమశివుడు. పరమశివుని యొక్క ఇల్లాలుగా భవుని భార్య భవానిగా ఆవిడే ఉంటుంది, నీటికి అధిదేవతగా. ఆవిడే దాహం తీర్చగలిగినటువంటి శక్తి అయి ఉంటుంది. ప్రహ్లాదుడు భాగవతంలో ఎలా ఈశ్వరుణ్ణి స్మరించారు అని అడిగారు. నవవిధ భక్తుల్లో శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 రకాలైన 9 మంది ప్రతినిధులుగా ఉంటే అందులో స్మరణ భక్తి ప్రహ్లాదుడిది. ఎలా తలుచుకున్నాడండి అస్తమానం భగవంతుణ్ణి? ఎలా కుదిరింది ఆయనకి అంటే పోతన గారు అన్నారు, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా. అయితే అందులో నారాయణ స్మరణ కదండి ఉంది అని మీరు అంటారేమో. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతో. ఈశ్వరుడు అన్నవాడికి అసలు రూపమే లేదు, నిర్గుణుడు. నిన్న మీరు శివకవచంలో విన్నారు కదా, ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకలలోకైక కర్త్రే సకలలోకైక హర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణే సకలలోకైక గురువే సకల నిర్గుణాయ నిరుపమ విభవాయ సచ్చిదానందాద్వైత విభవ స్వరూపాయ అని ఆయన యొక్క స్వరూపాన్ని నిర్గుణంగా చెప్పారా లేదా శివకవచంలో? అది సాకారం ఎలా అయిందో చెప్పారా లేదా? చెప్పినప్పుడు ఆయన ఎటువంటి రూపాన్ని పొందాడో చెప్పారా లేదా? చెప్పినప్పుడు నిర్గుణమైనటువంటి పరమాత్మ ఒక రూపాన్ని పొందుతున్నాడు తప్ప అసలు పరమాత్మ ఉన్నది ఒక్క స్వరూపమే, ఒకటి తప్ప అన్ని రూపాలు ఉండే అవకాశమే లేదు. అప్పుడు మీరు నారాయణ అన్నా నారాయణీ అన్నా ఒక్కటే అవుతుంది. కాబట్టి ఆ తల్లి భవానిగా, భవుని భార్యగా, జలములకు అధిష్టాన దేవతగా మీకు నీటినిస్తోంది బయట ఉండి. పంచభూతములలో బయట నీరు ఉంది, దీనికి దాహం వేసింది, ఎవరివ్వాలి నీరు? బ్రహ్మాండం ఇవ్వాలి. అందులో నీరు తీసి ఇందులో పోశారు. పోసిన తర్వాత ఇందులో కొంచెం నీళ్లు మిగిలాయి. ఇప్పుడు ఈ నీళ్లు ఎవరు పుచ్చుకుంటారు? ఆ నీళ్లు బయటికి వెళ్ళాలి, ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకోవాలి. వాయువు కావాలి, లోపలికి వాయువు తీసుకోవాలి, ఎవరిస్తారు వాయువు? బ్రహ్మాండమే ఇవ్వాలి. బ్రహ్మాండంలోంచి వాయువుని లోపలికి పుచ్చుకుంటారు. పుచ్చుకున్న తర్వాత కల్మషం అయిపోయింది లోపలికి వెళ్ళిన వాయువు, ఇప్పుడు మళ్ళీ బయటికి వదలాలి, ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకోవాలి. అలాగే బయట చాలా వేడిగా ఉంది, ఈ శరీరంలో కొంత ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రించి అంతే వేడిని ఉంచాలి. అంతే వేడిని ఉంచేటట్టుగా ఎవరు చేస్తుంటారు? ఆ వేడి పెరిగిపోకుండా లోపల ఉండే అమ్మవారే చేస్తుంటుంది. కాబట్టి మీకు బ్రహ్మాండానికి పిండాండానికి సమన్వయం ఎవరు చేస్తున్నారు? మీకు ఇక్కడ గాలి కావలసి వస్తే బయట గాలిగా ఉండి గాలి లోపలికెళ్ళి గాలి బయటికి వస్తే పుచ్చుకుంటున్న స్వరూపంగా లోపలికి బయటికి తిప్పుతున్న కదలిక ఎక్కడుందో ఆ కదలికకి శక్తిని పేరు. కదిలితే శక్తి, కదలకపోతే శివుడు. కదలికలను తెలుసుకుని కదలని స్థితికి నువ్వు పెడితే అదే బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీమయమూర్తి అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. కదలికలు లేని తత్వం శివతత్వం. అన్నీ తెలుసుకున్న తర్వాత మౌనంలోకి వెళ్ళిపోయి తనలో తాను రమించిపోతూ నిన్నటి రోజున ఆసనం వేశాడు చూసారా ఆ బాబు, కంచి నుంచి వచ్చిన తనం, యోగి యొక్క నిద్రని సూచిస్తూ ఆ యోగి నిద్రయందు తన చేతులు తానే తల కింద పెట్టేసుకుని కాళ్ళు చుట్టేసుకుని పరుపులా వేసేసుకుని తన శరీరాన్నే పరుపు చేసుకు పడుకున్నాడు. పడుకుని తనలో తానే రమిస్తూ తనలో తానే సంతోషంతో ఉండిపోయాడు. అప్పుడు అలలు లేనటువంటి సరోవరం. ఆనందం ఎక్కడుంది? అప్పుడు పైన లేదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఈ కదలిక లేని స్థితి శివుడు. కదలికల చేత తెలుసుకుంటే శక్తి. ఏ కదలిక ఉన్నా ఆవిడే. ఇప్పుడు ఊపిరి తీసి ఊపిరి వదిలితే ఆవిడిదే కదలిక. ఆకలేసింది అంటే కదలిక ఆవిడిదే. తిన్నాము అంటే ఆవిడిచ్చింది. తిన్నది రక్తమైంది అంటే ఆవిడిచ్చిందే.
రక్తం అయిగా మిగిలినది బయటికి ఎడుతోంది అంటే ఆవిడే పుచ్చుకుంటోంది. శంకర భగవత్పాదులు భజగోవిందంలో ఆణిముత్యం లాంటి శ్లోకం ఒకటి ఇచ్చారు. ఆయన అన్నారు, యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అన్నారు. ఏమిటో పిచ్చాడా, ఇన్ని అనుబంధాలు పెట్టుకుని వీళ్ళు నా వాళ్ళని వెర్రెక్కిపోతున్నావు. ఒక్క ప్రశ్న అడుగుతాను, ఆలోచించి అబ్బాయి, తొందరపడిపోతూ మెల్లిగా ఆలోచించి ఏం కంగారు లేదన్నారు. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే అని నేను అన్నంతసేపు కనపడ్డ వాళ్ళందరూ నమస్కారం పెట్టి బాగున్నారండి అంటారు. లోపలికి వెళ్ళింది ఇంకా పైకి రాకుండా ఆగిపోయినా, పైకి వెళ్ళింది లోపలికి వెళ్లకుండా ఆగిపోయినా, కాలు తగిలితే నమస్కారం చేసిన కొడుకు మా నాన్నగారు చనిపోయారండి అని తీసుకొచ్చి కొత్త కర్రలకి తాడేసి కట్టి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏమిటి నీ ప్రజ్ఞ? ఎక్కడిది నీకు గౌరవం? ఎవరి వలన గౌరవం? ఎందుకు ఇస్తున్నారు నీకంత మర్యాద? ఎందుకు పెడుతున్నారు నీ కాళ్ళకి నమస్కారాలు? నీ ప్రజ్ఞకి కాదు, అసలు ఊపిరి లోపలికి వెళ్ళి పైకి వస్తోంది కాబట్టి, ఆ ఊపిరి కదా వాక్కుగా మారుతోంది. కాబట్టి ఈ కదలికలన్నీ ఆవిడవే. ఎక్కడ ఏ కదలిక ఉన్నా తల్లిదే. నేనిప్పుడు మాట్లాడితే మీకు అర్థం అవుతోందంటే మీకు తెలియని కదలిక ఒకటి జరుగుతోంది. దీన్నే యజుర్వేదంలో సభాపతిభ్యశ్చ భో నమో నమో అని స్తోత్రం చేసింది రుద్రాధ్యాయం. సభాపతి అని ఒక ఆయన ఉంటాడు, సభ అని ఒకటి ఉంటుంది. సభ అంటే మీరు కూర్చుని ఉన్నవాళ్ళు. అది శివుడే ఇది శివుడే అన్నారు. ఎలా అంటే ఏకీకృతం అవుతోంది అన్నారు. కదలికల చేత ఒకటైపోతోంది ఇదంతా అన్నారు. ఎలా ఒకటైపోతోంది? ముందు నా యందు కదిలింది ఒకటి. ఏమిటి కదిలింది? భావన కదిలింది, భావం కదిలింది. భావములోన బాహ్యమునందును అంటాడు అన్నమాచార్యుల వారు. నాలో ఇవాళ నేను ఇప్పుడు ఈ మాట చెప్దాం, ఓ భావన కదిలింది. ఈ భావన కదిలినప్పుడు ఆ భావన వాగ్రూపంలో పైకి రావాలి. వెంటనే నాలో వాయువు మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి వచ్చి నోట్లోంచి సొట్టలు పడి అక్షరములు పదములు వాక్యములై నా నోటిలోంచి పైకొస్తే వాయుతన్మాత్ర శబ్దం ఆకాశగుడికం కాబట్టి ఆ వాయు రూపంలో ఉన్నటువంటి ఆ శబ్దం వాయువులో బయటికి వచ్చి మీ చెవులలోంచి లోపలికి వెడితే నాలో ఏ భావన ఉందో అది మీలో భావనగా మారిపోతుంది. ఇందుకు అమ్మవారికి నమస్కరించాలని అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు సభ అంతా ఒకటైపోతోంది శబ్దంతో. అంటే ఈ కదలికల చేత అందరినీ ఒకటిగా మారుస్తున్న తల్లి ఎవరు? ఆవిడే. అన్ని కదలికల రూపంలో లోకంలో ఉన్నది ఎవరు? ఆవిడే. బయటవన్నీ చూస్తావు, లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్బుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నిర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. నిర్పున చూడవయా అంటాడు, బాగా ఆలోచించి చూడు అంటాడు. సమస్త ప్రాణుల యందు పైకి చూసే అలవాటు ఉంటుంది. ఇలా చూస్తూ ఉంటాను నేను సభ వంక, మీరు నన్ను చూస్తూ ఉంటారు. కానీ నా కడుపులో పదార్థం తిన్నది అయిపోయింది అనుకోండి, పదార్థం లేదు, శరీరం నీరసపడిపోతుంది. ఇప్పుడు ఏదైనా తిను అని చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆవిడే క్షుధారూపంలో చెప్తుంది, ఆకలి రూపంలో చెప్తుంది. అందుకే చండీ హోమం చేసేటప్పుడు ఈ మంత్రాలు చెప్తారు. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మా నీకు ఒక నమస్కారం. ఆకలి రూపంలో ఉండి మాలోకి మేము చూసుకోక, మా కడుపు ఖాళీ అయిపోయిందని కూడా గమనించుకోకపోతే మా శరీరం పడిపోతుందని ఆకలి రూపంతో కొంత పదార్థం తీసుకోమని మాకు చెప్పావు. నేను బాగా బడలిపోతే నీ ఇంద్రియములు డస్సిపోయాయిరా, ఇంకా ఇంద్రియములు పని చేయలేనంటున్నాయి, కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో, శరీరాన్ని అలా పడుకోబెడితే నిద్రాకాలిక సుఖము అంటారు. అందుకే లయ అంటే 3 రకాలైన లయలు ఉంటాయి. స్వల్పకాలిక లయము అన్న మాటకి నిద్ర అని పేరు. ఏమీ తెలియకుండా లయం అయిపోతుంది ప్రపంచం అంతా. అందరూ నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి శక్తిని పొందుతాయి. ఇలా పొందగలిగినటువంటి శక్తి రూపంలో నిశ్శబ్దంగా మళ్ళీ ఇంద్రియాలకి శక్తిని నిద్రలో ఎవరిచ్చేస్తున్నారు? అమ్మవారే ఇచ్చేస్తోంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములనేటటువంటి 10 వాయుల రూపాల్లోకి లోపల కదులుతూ తల్లి 10 రకాలైన పనులు చక్కపెట్టేస్తుంటుంది ఏకకాలంలో. ప్రాణ భగవాన్ రమణులు అంటారు, ఇంటి యజమాని ఇంట్లో లేకపోయినా కుక్క అటు ఇటు తిరుగుతున్నట్టు లోపలికెళ్ళి పైకొచ్చి లోపల వాడు ఉన్నాడు అని చెప్తుంటుంది. భవతి 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 అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే లోపలికెళ్ళి బయటకు వస్తుంది ఊపిరి. ఆ కదలికి ఎవరు? అమ్మవారే.
వీడు ఉన్నాడు అని ఏమిటి గుర్తు? నిద్రపోయినవాడు శవంలాగే ఉంటాడు. కానీ ఉన్నాడని ఎందుకు లేపుతున్నారు? పడుకున్నాడు తలిపేసేయండి పాపం కాసేపు పడుకుంటాడని ఎందుకంటున్నారు? లోపలికి ఊపిరి వెళ్ళి పైకి వస్తోంది, బయట కుక్క తిరుగుతోందంటే యజమాని ఉన్నాడు లోపల. లేకపోతే యజమాని లేకపోయినా కుక్క కాపలా కాస్తోంది, యజమాని వచ్చేస్తాడు మళ్ళీ. కాబట్టి కుక్క కాపలా కాసినట్టు లోపలికి బయటికి ఊపిరి వెళ్ళి పైకి వస్తోందంటే అమ్మవారు కదుపుతోంది ఊపిరిని. అందుకని మంగళం మంగళం మంగళం. ఆ శరీరానికి అంత గౌరవం ఉంది. అదేవో శవం గదిలో పడుకుని ఉందనుకోండి, పాపం పడుకుంది అలా పడుకొనివ్వండి అంటారా? అనరు. అదే ఊపిరి ఉండి పడుకుని ఉన్నాడు అనుకోండి, అయ్యో పడుకున్నారని ఫ్యాన్ వేసి జట్టెట్టి నానాలరీ చేస్తాం నిద్రపోతున్నాడని. ఎవరిది ఆ మంగళం? ఎవరి వల్ల కలిగింది ఆ సౌభాగ్యం? ఆ తల్లి ఊపిరి రూపంలో కదులుతోంది కాబట్టి. అపాన, తినకూడనివన్నీ నువ్వు తినేస్తే లోపల శరీరంలో ఉండ సున్నితమైనటువంటి జీర్ణ వ్యవస్థ నశించిపోకుండా, పాడై పుళ్ళు పడిపోకుండా అక్కరలేనంత ప్రమాదకరమైన వాయువుని తీసుకుని శరీర అధోభాగంలోంచి నిష్క్రమిస్తే అపానవాయువు. వ్యాన, ఈ శరీరంలో ప్రాణములు ఉద్గమించినా పైకి వెళ్ళిపోయినా ఇంకా శిథిలమైపోయిన ఇల్లు ఒకటి, ఇది నాది నాది అని చెప్పి ఇంకా దాని చుట్టూ ఓ తడికి కట్టుకుని ఈ స్థలం ఫలానా వారిది అని రాసుకున్నట్టుగా ఇంకా ఇది నాది అని భ్రాంతితో వ్యానవాయు ఉండిపోతే కొడుకు అంత్యేష్టి సంస్కారంలో మంత్రం చెప్పి విడిపించేస్తాడు వ్యానవాయువుని. అప్పుడు పూర్ణప్రేతం అవుతుంది అది. కాబట్టి వ్యాన, ఉదాన, విశ్వకర్మ మనుస్త్వష్టాస్థవిష్టస్థవిరోధ్రువ అని పేరు విష్ణు సహస్రనామ స్తోత్రంలో. మహానుభావుడు ఆయన అనండి ఆవిడ అనండి, వచ్చిన ప్రమాదం ఏం లేదు. మీరు ఏ పేరుతో పిలిచిన తత్వం మాత్రం ఇప్పుడు ఒక్కటే ఉంటుంది. ఎటువంటి ప్రాణికి అటువంటి ప్రాణే పుట్టాలి. మనిషికి మనిషే పుట్టాలి. ఓ మనిషికి పిల్లి పుడితే 50 మంది ఎడతారు చూడడానికి. ఇదేట్రా విచిత్రం అని పేపర్లో వేస్తారు, టీవీలో చూపిస్తారు. మనిషికి మనిషి, కుక్కకి కుక్క, పిల్లికి పిల్లి. ఎవరు నిర్మించారు ఈ వ్యూహాన్ని? ఇది ప్రాణ అపాన వ్యాన ఉదానము. ఉదానమనేటటువంటి వాయువు శరీరములోని తేజస్సుని కదిపి మళ్ళీ అటువంటి ప్రాణి పుట్టేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఉదాన సమాన. నేను అన్నం తిన్నాను అనుకోండి, 6 నెలలు కుడివైపు పెరిగి 6 నెలలు ఎడమవైపు పెరుగుతుంది అన్నారు అనుకోండి, ఎంత వికారంగా ఉంటుంది. రాత్రి నిద్రపోతే వెంట్రుకల దగ్గర నుంచి గోళ్ల దగ్గర నుంచి కాళ్ళు చేతులు అన్నీ సమానంగా పెరగాలి. ఏది పెరగకూడదో ఇంకా అది మాత్రం పెరగకుండా అలాగే ఉండాలి. హార్ట్ కొద్దిగా ఎన్లార్జ్ అయింది అన్నారనుకోండి, అది కూడా పెరుగుతోందండి అన్నారనుకోండి, ఎన్ని లక్షలున్నా సరిపోదు. కొన్ని పెరగకుండా కొన్ని పెరిగేటట్టు ఎవరు చూస్తున్నారు? మీరా నేనా? కదలికలన్నీ మనం చూసుకుని కదుపుకుంటాం. నా గోళ్ళు నేను పెంచుకున్నానా సమానంగా, నా వెంట్రుకలు నేను పెంచుకున్నానా సమానంగా? దేనికి అహంకారం? దేనికి గుండెల మీద చెయ్యేసుకు బాదుకోవడం? కాబట్టి సమాన నాగ. తినకూడనంత తినేస్తే ఇంకా తినకరా, కడుపు నిండిపోయింది, ఇబ్బంది పడిపోతామని త్రేణుపు రూపంలో కదులుతుంది ఆవిడ. కదిలి వాయు రూపంలో కదిలి త్రేణుపు రూపంలో వచ్చి ఇక తినద్దు హెచ్చరిక చేస్తుంది. కాబట్టి త్రేణుపు రూపం. కూర్మ, మనిషి ప్రాణోత్క్రమణం అయిపోవడానికి 6 నెలల ముందు కాంతి క్షీణించిపోతుంది అని శాస్త్రవాక్కు. మనిషిలో కాంతి ఉంటుంది, దాన్ని భగవద్ ఉపాసన బట్టి ఆ కాంతి పెరుగుతూ ఉంటుంది. అది ఆ కాంతి రూపంలో ఉండడాన్ని, అదే మనం చండీ సప్తశతి అక్కడ పారాయణ చేసేటప్పుడు చెప్తారు, యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు. కాబట్టి ఆ కాంతి కూర్మవాయువుగా ఆవిడే ఆ కాంతిగా శరీరంలో కదులుతూ ఉంటుంది. కాబట్టి నాగ, కూర్మ, కృకర. ఊరే ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎందుకు వచ్చిందిరా నీకు దరిద్రం? వేళ పట్టున తినవు, ఎప్పుడూ తిరుగుతుంటావు, తినరా తినరా అని ఆకలి రూపంలో చెప్తుంది. కృకర, ధనంజయ. ఆశ్చర్యకరమైన కదలికండి ఇది. శాస్త్రాలు నమస్కారం చేసేసే అసలు ఈ కదలికకి. మనం ఏదో చెప్తాం, మనిషి పోతే తీసుకెళ్లి రుద్రభూమి యందు అంత్యేష్టి సంస్కారం చేసి బ్రహ్మాండంలో కలుపుతారు. ఓ కుక్క చచ్చిపోయింది, ఎవరు కలుపుతారు? కాళ్ళకి తాడు కట్టి లాగి పొదల్లో బారేస్తారు. కానీ ఆ శరీరం లోపల ఒక వాయువు ప్రవేశించి, ది ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటాం, అది బాగా ఉబ్బిపోయేటట్టు చేసి బద్దలైపోతుంది. బద్దలైపోయి అందులో ఉన్న పృథివీ ఆపస్తేజోవాయురాకాశములు బ్రహ్మాండంలో ఉన్న పృథివీ ఆపస్తేజోవాయురాకాశముల్లో కలిపేస్తాయి. ఎవరు చేస్తున్నారు ఈ కదలిక? లేకపోతే చచ్చిపోయిన ప్రాణులన్నీ అలాగే ఉండిపోయాయి అనుకోండి, అసలు మనం అడుగు తీసి అడుగేయడానికి ఏమైనా ఉంటుందా? ఎవరు కలిపేస్తున్నారు అలాగా? ఈ కలుపుతున్న కదలికలున్నాయే అవన్నీ ఆవిడే.
ఈ కదలికకి ధనంజయవాయు అని పేరు. ధనంజయవాయు రూపంలో ఆవిడ చక్కబెడుతుంది ఈ వ్యవహారాన్ని. నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తం. ఇంద్రియములు బడలిసిపోయాయిరా, ఇక పంచేయలేవు, కళ్ళలిసిపోయాయి, చెవులలిసిపోయాయి. తెల్లవారకట్ట ఎప్పుడో 3:30కి లేచావు, 11 అవుతోంది, పడుకో 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 అని ఆవలింత రూపంలో చెప్తుంది ఆవిడ. అది దేవదత్తము. ఇప్పుడు చెప్పండి, మన శరీరాన్ని చక్కబెడుతున్నది, మన శరీరంలో ఉన్న కదలికలు మనవా ఆవిడవా? ఆవిడవి. ఆవిడ ఒక్కసారి మనం పీలిస్తే 10గా విడివడి లోపల చక్కబెడుతోంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువుల రూపంలో ఉండేటటువంటి సమస్త కదలికల చేత నీ యొక్క శరీర వ్యాపార నిర్వహణ చేస్తున్నటువంటి స్వరూపము పరమాత్మయే. దాన్ని మీరు అమ్మవారనండి, ఏం దోషమేం లేదు, శక్తి కదలికయే. శివుడనండి, తప్పేం లేదు. విష్ణువనండి, తప్పేం లేదు. ఈ కదలికలు ఎవరు చేస్తున్నారో ఆ శక్తి కంటికి కనపడకపోయినా ఒకటి ఉందని గుర్తించి దానికి నమస్కరించిన జాతి సనాతన ధర్మం. అది మేము కాదు, ఆ కదలికలు ఒక శక్తి చక్కబెడుతోంది. ఆ పరమాత్మ ఒకడున్నాడు కాబట్టి మేము ఆయనకి కృతజ్ఞులై బతుకుతాం, మేము కృతజ్ఞతతో ఉంటామని చెప్పిన జాతి. అందుకనే మన వాళ్ళు ఏది చేసినా ఈశ్వర నివేదనం చేస్తారు. నివేదనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన తినేస్తాడు అని కాదు. ఎందుకు పులిహార నైవేద్యం పెట్టారండి? నైవేద్యం పెడితే ప్రసాదం అయింది, నైవేద్యం పెట్టకపోతే దొంగతిండి అయింది. ఎందుకయింది? పులిహార అలా పట్టుకెడుతున్నారు అనుకోండి, మీరేం కళ్ళకద్దుకు తినరు. అదే పులిహార ఈశ్వరుడికి 5 మాటలు చూపించి మీ చేతిలో పెడితే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటారు. ఎక్కడో తిరుపతిలో లడ్డు ఇక్కడికి పట్టుకొచ్చి ఇంత ముక్క చేతిలో పెడితే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారు? అది ఈశ్వర ప్రసాదము. ప్రసాదం అంటే ఏంటి? ఆయనకి పెడితే మరి ఆయన తినడా? తినడం కాదు, ఈశ్వరుడికి చెప్పి అనుభవించుట. మా కదలికలన్నీ ఆయనవే, ఈ సమస్తము ఆయనదే. అందుకే భరతుడు భరతవాక్యం పలికాడంటారు. రామాయణంలో పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఆయన మాట అన్నాడు, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అన్నాడు. స్వామివి నువ్వు, ఇవన్నీ నీవి, నీవైనవి మాకిచ్చి మేము సంతోషిస్తే మా సంతోషం చూసి నువ్వు సంతోషిస్తున్నావు. కన్న తల్లి యొక్క తత్వం అది. కాబట్టి ఈశ్వర ఇవన్నీ నీవి కాబట్టి నీవి నీవి అని చెప్పి నువ్వు మాకిస్తున్నావని చెప్పి మేము అనుభవిస్తున్నాం. ఇది భావన. అందుకే లలితా అష్టోత్తరంలో భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఈ భావన పరిపూర్ణంగా ఉంటే, ఈ భావన మీ యందు కదలితే ఆ తల్లికి అటువంటి భావన చేత ఆవిడ తృప్తి పొందుతుంది. అది నివేదన. జీవితం నివేదనగా ఉండాలని చెప్పారు. ఏ వ్యాపారము చెయ్యండి, వ్యాపారం అంటే కదలికలు నా ఉద్దేశంలో. వ్యాపారం అంటే ఏదో లాభం కోసం చేసేదని కాదు నా ఉద్దేశం. లోపల జరిగేటటువంటి సమస్త కదలికలు ఈశ్వరుడివి అని గుర్తిరిగి ప్రవర్తించడం కృతజ్ఞత. అలా కాకుండా ఇది నాది అని అహంకరించిన నాడు ఎవరు కదుపుతున్నారో వాళ్ళకి కూడా అంత అహంకారం ఉండి ఆప్ చేస్తే ఏమైపోతాను చెప్పండి. నేను మీతో అదే మనవి చేసింది. మనం ఎంత దారి తప్పి తిరిగినా అమ్మ ఎలా ప్రేమిస్తుందో, ఎంత తప్పు పని చేసిన వాడికైనా కొడుకని అన్నం ఎలా పెడుతుందో అంత దయతో ఆవిడిచ్చిన శక్తితో ఆవిడ్నే తిట్టినా ఆవిడ శక్తి నుంచి పోన్లే మారతాడు ఎప్పటికైనా అంటుంది. అందుకని కదండి కారుణ్యానికి పరాకాష్ఠ అండి అన్నపూర్ణ స్వరూపం. అందుకే ఇప్పటికీ కేరళలో చెరుకన్నం అనేటటువంటి ప్రాంతంలో అక్కడ అన్నపూర్ణమ్మ దేవాలయంలో దొంగలు విపరీతమైన దొంగతనాలు చేసిన వాళ్ళు భక్తుల్లోకి వస్తే పగటిపూటైతే పసిగట్టి పట్టుకుంటారని రారేమో, వాళ్ళకి అన్నం దొరకదేమో. అన్నపూర్ణ అంటే దొంగకు కూడా అన్నం పెట్టాలి కదా. కొడుకు దొంగాడైనా సరే అందరూ పట్టుకుంటారని పోలీసులు తిరుగుతుంటే ఏ రాత్రి వేళ మంచి వర్షంలో గోడ దూకి ఇంట్లోకి వచ్చి అమ్మ ఆకలేసేస్తోందమ్మా అంటే పోలీసులకు పట్టిస్తుందా, అన్నం పెడుతుందా? అమ్మ అన్నం పెట్టి పట్టిస్తుందేమో తప్ప అన్నం పెట్టకుండా పట్టించదు అది అమ్మ. కాబట్టి ఆ క్షేత్రంలో ఇప్పటికీ రాత్రి 10 అయిన తర్వాత దొంగలు తినడం కోసమని గిన్నెల్లో అన్నం పెట్టి, పప్పు పెట్టి, కూరెట్టి, పులిసెట్టి, చారెట్టి, పిండి వంటలు పెట్టి చీకటిగా ఉన్న చెట్ల గుబురులోకి తీసుకెళ్ళి పెట్టి వస్తారు. అక్కడికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే రాత్రి దొంగలు అక్కడికి వచ్చి అన్నం తిని వెళ్ళిపోవాలని. అది మర్యాద. అన్నపూర్ణమ్మ అలా పెడుతుందని అలా పెడతారు ఆ క్షేత్రంలో. అంటే అమ్మవారి యొక్క కారుణ్యమునకు నువ్వు అసలు లెక్క చెప్పలేవు. లెక్క చెప్పలేనని నువ్వు తెలుసుకున్న ఉత్తర క్షణంలో నువ్వు సుపుత్రుడవు. అలా కాకుండా ఆవిడిచ్చిన శక్తిని నువ్వు దుర్వినియోగం చేసి నాది నాది అని అహంకరించిన ఉత్తర క్షణంలో నీకొక భావన వస్తుంది, దీనికంతటికీ నేనే గొప్పవాణ్ణి,
ఇదంతా నా వలనే జరుగుతోంది, ఈ భావన కలిగిందనుకోండి, ఈ భావన కలిగిన ఉత్తర క్షణంలో ఏమైపోతుందో తెలుసా అండి? అహంకారం దాని పక్కనే పుట్టేస్తుంది. అహంకారం దాని పక్కన పుట్టిన ఉత్తర క్షణంలో రాగద్వేషాలు రెండూ ఏర్పడతాయి. వీళ్ళకి చేస్తాను, వీళ్ళకి చేయను, వీడు నమస్కారం చేశాడు చేస్తా, వీడు చేయలేరు చేయను, నేనే కర్తనన్న భావన. మీరు పాడైపోతారు, లోకాన్ని పాడు చేసేస్తారు. ఒక్క విషయాన్ని అంగీకరించగలిగితే చాలు, ఈ కదలికలేవి నావికవు. కదుపుతున్నావిడ ఒక ఆవిడ ఉంది, ఆవిడ నేను ఏం చేస్తున్నానో చూస్తోంది కాబట్టి, ఆవిడ చూస్తోంది కాబట్టి నా కదలికలకి నేను ఆవిడికి జవాబుదారి, నేను జాగ్రత్తగా ఉంటాను అని అనుకున్న ఉత్తర క్షణంలో మీ జీవితం పవిత్రమైపోతుంది. అది అమ్మవారి ఉపాసన అంటే. ఇప్పుడు చెప్పండి, అమ్మవారి ఉపాసన శారదా నవరాత్రుల్లో మొదలై ఆగుతుందా? అది జీవిత పర్యంతము ఉండవలసినటువంటి ఉపాసన, జీవిత పర్యంతం ఉంటుంది. ఎవరికి ఇటువంటి స్థితి కలిగిందో అటువంటి వ్యక్తి కాకతాళీయంగా ఇవాళ సభలో ఉండడం ఆశ్చర్యం. తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి చేసి ఎన్నో సంస్కరణలను తన ప్రజ్ఞతో తీసుకొచ్చి, అసలు నిజంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ అన్నది చదివినప్పుడు నాకు ఒళ్ళు పులకించిపోతుంటుంది. అంతగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ప్రతి క్షణం చూసి తాను కార్యనిర్వహణాధికారిని అని చాలా, అసలు ఆయన పోస్టింగ్ దగ్గర నుంచి రాసుకున్నారు. ఆయన నేనింతటి వాణ్ణి అనుకున్నటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పదవీ విరమణ చేసి వచ్చేసిన తర్వాత ఆయన అనుభవాలకి పెట్టుకున్న పేరు నాహంకర్త హరిహి కర్త. నేను కాదు కర్తని, శ్రీహరి నన్ను పనిముట్టుగా చేసుకుని చేయించాడు. ఎంత గొప్ప పేరండి! అటువంటి మహానుభావుడు ఇవాళ పివిఆర్కే ప్రసాద్ గారి సభలో ఉన్నారు. ఆ జీవితాలు అమ్మవారి పాదాల మీద పువ్వులు. నేను వ్యక్తుల్ని పొగిడాను అనుకోకండి, ప్రసాద్ గారి సభలో లేనప్పుడు కూడా నేను ఎన్నో మాటలు చెప్పాను అహంకర్త హరికర్త గురించి. కాబట్టి ఈ భావన లోపల రావాలి. ఆ భావన ఏర్పడడం అమ్మవారికి నిజమైన పూజ తప్ప, ఏదో ఒక అరగంట సేపు కూర్చుని ఇన్ని పువ్వులు అట్టుకొచ్చాను, ఇంత పత్రి అట్టుకొచ్చాను, నువ్వేం పట్టుకొస్తావు? నువ్వు ఆ పువ్వులు పూసేటట్టు చేసిన వాడివి. ఏది నీ ప్రజ్ఞ అంతా పెట్టి ఒక్క మొగ్గ విచ్చుకునేటట్టు చెయ్యి. ఒక్క మొగ్గ విచ్చుకునేటట్టు నువ్వు చేయలేవు. అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అని నువ్వు తెలుసుకున్న ఉత్తర క్షణంలో నువ్వు పూజ చేస్తున్నావు. అది తెలుసుకోనంతసేపు నీకు అసలు ఆ మకరందం అందదు. ఒకే ఒక బురదలో కప్ప ఎప్పటి నుంచో ఉంటుంది. ఆ బురదలోనే ఒక పద్మం మొగ్గ బయలుదేరింది. ఆ కప్ప మొగ్గ పక్కనే తిరుగుతోంది. ఆ పద్మం మొగ్గ పైకొచ్చింది, కప్ప దాని చుట్టూనే తిరుగుతోంది. ఆ పద్మం విచ్చుకుంది, దాని నిండా మకరందం ఉంది. పక్కనే ఉన్న కప్పకి ఆ పద్మంలో ఉన్న మకరందం ఎన్నటికీ తెలియదు. దాని జీవితంలో అది నాలుక పెట్టి నాకదు. అది ఎప్పుడు పురుగుల కోసమే వెతుకుతుంది. పక్కన ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి చెట్ల మీద తిరిగే ఒక తుమ్మెద ఇక్కడ పద్మం వికసించింది, తేనె ఉంది అని తెలుసుకుని ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి ఆ పద్మం మీద వాలి అందులో ఉన్న మకరందాన్ని తాగి వెళ్ళిపోతోంది. ఇన్ని సీతాకోక చిలుకలు వచ్చి ఇన్ని పద్మంలో ఉన్నది ఏదో తాగుతున్నాయి, నేనెందుకు తాగకూడదన్న ఆలోచన కప్పకి తన జీవిత పర్యంతంలో రాదు. పద్మంలో మకరందం తాగలేదు. నువ్వు నాది నాది అని అహంకరించినంత కాలం నువ్వు ఎన్ని పూజలు చేసినా పద్మం పక్కన కప్పవే కానీ నువ్వు భృంగానివి మాత్రం కాలేదు. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఓ మాట చెప్తారు. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాదృత సత్పక్షస్సుమనోవనేషు నపునఃసాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభో అంటారు. నా మనస్సు అనేటటువంటి పద్మం భక్తి అనేటటువంటి మకరందంతో నిండి నిలబడితే ఎక్కడ ఉన్నా సరే ఆ భ్రమరాధిపతి అయినటువంటి వాడు ఉన్నాడే, భ్రమరాంబిక అమ్మవారు, ఆవిడ భర్త గండు తుమ్మెద పరమశివుడు, ఆయన ఎగురుకుంటూ వచ్చి ఈ పద్మంలో కూర్చుని తేనె తాగుతూ ఉండవలసింది. వెతుక్కుంటూ వస్తాడు పరమాత్మ. ఇది కదండి గోపకాంతల ఇళ్లలో వెన్న కోసం అని చెప్పి చిన్ని కృష్ణుడు వెతుక్కుంటూ రావడం అన్న చోరలీల అదే కదా. బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దోలంబుగ నెయ్యి త్రాగితుద నాకడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్ద వాదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకతా కోడలి మూతింజరి మీద కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ
పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అంటూ పోతన గారి భాగవతంలో ఎన్ని లీలలో ఆ వెన్న కోసం కృష్ణుడివి. ఎందుకు ఆయన కర్మ? ఇన్ని సృష్టించిన వాడికి వెన్నొక్కటి ఆయన సృష్టించుకోలేదు ఆయన తినడానికి. ఎక్కడ భక్తి అన్న వెన్న ఉందో అక్కడికి కృష్ణుడు వెళ్ళాడు, ఎక్కడ భక్తి అన్న మకరందం ఉందో అక్కడికి పరమశివుడు వెళ్ళాడు. పేర్లు మారే కానీ తత్వరీత్యా నీ గుండెలు భక్తితో నిండితే అక్కడికి ఈశ్వరుడు వస్తాడు. ఏనాడు లోకం ఈ భక్తి తత్వాన్ని విడిచిపెట్టి నాది నాది అని అనుభవిస్తుందో, ఏనాడు నువ్వు నీలోని కదలికలు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అని తెలుసుకోకుండా నావని విర్రవీగుతావో, ఆనాడు నీ ఎందు కదలికలు ఉంచినప్పటికీ అమ్మవారు ఆ కదలికలు నీవని నువ్వు చేస్తున్నటువంటి ఉద్ధతితో కూడిన వ్యవహార శైలి పట్ల ఆగ్రహం చెందుతుంది. ఆ కోపం చెందిన తల్లికి చండిక అని పేరు. అందుకని చండీ అన్న పేరు వచ్చింది. చండీ అంటే అమరకోశం వ్యాఖ్యానం చేస్తూ ఆ మాటకు ఒక అర్థం చెప్తుంది. చెడి కోపయితి చండీ, ఆవిడ మహాకోపంతో ఉంటుంది. అంత కోపంతో ఉన్న అమ్మవారిని మనం శారదా నవరాత్రుల్లో ఉపాసన చేస్తాం, చండీ హోమం చేస్తాం. ఎందుకు చేస్తామంటే అమ్మవారి పేర్లు పిలిచి దుర్గా సప్తశతి అని 700 శ్లోకాలతో అమ్మవారిని పిలుస్తారు. పిలిచి అందులోకి పచ్చి కాయలు మీరు రోజు చేస్తున్నారుగా, ఇప్ప పూలు, దానిమ్మ పండు, వెలగపండు, అరటిపండు, కొబ్బరికాయ, ఇవన్నీ ఒక్కొక్క అధ్యాయం అయిన తర్వాత ఒక్కొక్కటి నేతితో కలిపి ఆ అగ్నిముఖంగా హవిస్సు వేస్తారు. వేసి చండీదేవికి నమస్కారం చేస్తారు. చేస్తే క్షమార్పణ చెప్పినట్టు, అమ్మా ఇన్నాళ్ళు నాలో ఉన్నటువంటి కదలికలు నావని భ్రమసి తప్పు చేసి అహంకారంతో విర్రవీగాను. తల్లి, నన్ను నేను సంస్కరించుకోగలనన్న ధైర్యం నా యందు పోయింది. నా మనస్సుకి నేను అటువంటి జవం ఇచ్చేశాను. అది ఇంకా నన్ను ఎప్పుడూ గ్రసించి ఉంది. పటకారని చెయ్యి పట్టగలదు కానీ చేతిని పటకార పట్టుకోలేదు. ఆ స్థితికి వచ్చేశాను. నేను నా మనసుని శాసించలేకపోతున్నాను. తల్లి, నీ పాదములు పట్టుకుంటున్నాను. నువ్వే నా మనసుని శాసించి నన్ను నీవాణ్ణి చేసుకో. పరమ శరణాగతితో అమ్మవారికి హవిస్సుని ఇవ్వడం చండీ హోమం. అందుకే శారదా నవరాత్రుల్లో చండీదేవిని అర్చన చేస్తే ఎన్ని దోషములు చేసిన వాణ్ణైనా అమ్మతనంతో క్షమించేస్తుంది. ఎంత కోపంతో ఉన్నా ఈ ప్రార్థన చేసి ఆ చండీ సప్తశతి మంత్రాలతో అమ్మవారికి హవిస్సిచ్చి అక్కడ కూర్చుని నమస్కారం చేస్తే ఇన్ని తప్పులు చేసినా పోన్లేరా ఒప్పుకున్నావు కదా తప్పని, అంతే ఉత్తర క్షణంలో ఆవిడ పరమశాంతి పొందుతుంది. ఈ శాంతి పొందిన స్వరూపం గురించి వేదం అంది, శివా రుద్రస్య భేషజీ. శివుణ్ణి రుద్రుణ్ణి చేసి బాధ పెట్టించిన తల్లి ఆవిడ ఏం చేస్తుందంటే శివా విశ్వస్య భేషజీ. భేషజీ అంటే మందు. ఆవిడ వెంటనే రుద్రుణ్ణి శివుణ్ణి చేసి ప్రసన్నుణ్ణి చేసి మీకు కలిగిన ఆపదల నుంచి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అది మీ కొరకే చెయ్యాలని లేదు, మీ కొరకు చెయ్యవచ్చు. మనని మనం నియంత్రించుకోలేని తనాన్ని అమ్మవారి దగ్గర చెప్పుకోవడం, ఆ చెప్పడం కూడా మనకి రాదు. దూర్జటి లాంటి వాడు చెప్పుకున్నాడు అందంగా, రోషీరోజదు కామినీ తరుణ రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట ప్రీతిన్ నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అలా చేసిన నాడు అమ్మవారు ఆ చండీ హోమం చేసి చండీ హోమంలో అమ్మవారికి నమస్కారం చేస్తే ఆ తల్లి పరమప్రసన్నురాలవుతుంది. పరమప్రసన్నురాలై మీకు భక్తినిస్తుంది. భక్తినివ్వడం అంటే ఏమిటో తెలుసా అండి? మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పూలు తెచ్చి భక్తితో పూజ చేయడం చాలా మంచిదే, నేను దాన్ని విమర్శించట్లేదు. మారేడు దళాలు తెచ్చి ఈశ్వరాభిషేకం చేయడం మంచిదే. పద్మాలు తెచ్చి లక్ష్మీదేవికి హోమం చేయడం మంచిదే, నేను కాదంటలేదు. ఒక్క తులసి దళం తీసుకొచ్చి ఈశ్వర పాదముల యందు సమర్పించడం చాలా మంచిదే, నేను కాదంటలేదు. భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వరుడు అంటాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామి ఇతివత్మనః అంటాడు. ఒక్క తులసి దళం చాలరా నా పాదాల దగ్గర వేసి నువ్వు నిజాయితీతో ఇలా నిలబడితే నిన్ను కౌగిలించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. పరమ భక్తి మీకు కావలసింది ఆ నివేదన స్వభావం రావాలి మనిషికి. అది మనిషి ఒక్కడికే ఉంటుంది, ఇతర ప్రాణులకు ఆ అదృష్టం లేదు. నిజాయితీతో ఆ కదలికలు నీవి అమ్మా నావి కావని అంగీకరించడమే భక్తికి మారుపేరు. అందుకే శంకరులు అంటారు శివానందలహరిలో, నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో తెచ్చానని గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థంజలమతి సమర్ప్యైచే తత్సరసిజముమానాధ భవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతి కిమహో.
ఎక్కడో పర్వతాలు ఎక్కాను, మారేడు దళాలు తెచ్చాను, నీళ్లలో దిగాను, పద్మాలు తీసుకొచ్చాను, అక్కడెక్కడికో వెళ్ళాను, ఇంకోటేవో తీసుకొచ్చాను, నీకు పూజ చేశానంటే అవన్నీ సృష్టించిన వాడివి నువ్వా? వీటితో పాటు నువ్వు ఒక్కటి నీ మనస్సు అనేటటువంటి పుష్పాన్ని తీసి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టు, ఈశ్వరుడు నీ వెంట పడతాడు. ఆ భక్తి ఉందా, ఉపాధి ఏది అన్నది కూడా ఆయనకు అనవసరం. ఏ వేదంబు పఠించే లూత భుజగంబే శాస్త్రములు సూచతాని విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకజింతు తతకిన్ శ్రీకాళహస్తీశ్వర. అందుకంటారు శంకర భగవత్పాదులు, నాకు ఏ ఉపాధి అన్న బెంగలేదు, ఏ ఉపాధి అయినా నాకు భక్తి కావాలి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవత విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుష. నేను ఏ ఉపాధిలో ఉన్నా నీ పాదములను పట్టుకుని ఆనందంతో మైమరిచిపోగలిగినటువంటి స్థితి నాకు కావాలి. ప్రహ్లాదుడి గురించి చెప్తూ పోతన గారు అంటారు, మందార మకరంద మాధుర్యముల తేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలతో గురాయంతదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అమృతోదర పాదార విందముల నుంచి స్రవించేటటువంటి భక్తి అనేటటువంటి మందార మకరంద పానం చేసి మత్తెక్కిపోయిన నాకు నాన్న ఇతర విషయముల యందు తిరగరా అంటే ఎలా తిరగగలదు నాన్న, నేను ఆ మత్తులో పడిపోయాను నాన్న అంటాడు ప్రహ్లాదుడు. అటువంటి భక్తితో తన్మయుడు అవడం, నిరంతరం అలా బతకడం పరాకాష్ఠ శంకరులు చూపిస్తారు. చిట్ట చివర ఈ శరీరం పడిపోతుంటే యదాపుత్రమిత్రాదయో మత్సకాశీ హృదాతస్య హాకీదృశీయో తదంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి అంటారు. ఈ ఊపిరి ఆగిపోతుంటే, ఎగ ఊపిరి వస్తుంటే, ఆఖరణ కొడుకు తీసుకొచ్చి తులసిదళంతో నీళ్లు పోస్తుంటే, గుటక పడకపోతుంటే, మంచం మీద ఉండకూడదు కిందకి దింపేయమని బలవంతంగా తీసుకొచ్చి చింకి దుప్పటి ఓటి వేసి వీధిలో పడుకోబెట్టేస్తుంటే, భార్య గట్టిగా ఏడుస్తుంటే, కాయము వీడి జీవుడతి కంపిత చిత్తతనేగుచుండవో నాయనయంచు ఎట్టు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహమ్ముని చొచ్చుపత్నియన్ కాయము వీడి రారు కదా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఆనాడు ప్రాణోత్క్రమణం అయిపోతుంటే వీళ్ళందరూ ఏడుస్తుంటే యథాపుత్రమిత్రాద యోమత్స కాశీ, కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు చుట్టూ చేరి, మిత్రుడు చుట్టూ చేరి, అయ్యో మా మిత్రుడు రోజు పూలదండలు వేయించుకున్నవాడు, నమస్కారాలు చేయించుకున్నవాడు, ఎంతో గౌరవం పొందినవాడు చిట్ట చివర ఇలా చింకి గుడ్డ మీద పడుకోబెడుతున్నారు అని ఏడుస్తుంటే, ఈశ్వరా అవి నా చెవిన పడకూడదు. యదాపుత్రమిత్రాద యోమత్స కాశీ రుదాత్యస్య హాకీదృశీయోత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో. నా శరీరంలో ఊపిరి ఉన్నంత కాలం ఏ పార్వతీ పరమేశ్వర పాద ద్వంద్వాన్ని మనసులో తలుచుకుని ఆరాధన చేశానో ఆ పాద పంజరంలోకి ఈశ్వరా నేను వచ్చేస్తున్నాను. అయిపోయింది, దీంతో నాకు అయిపోయింది పని. చెమట పట్టిన ఉత్తరీయాన్ని ఇంటికి తీసుకెళ్లి విసిరి పారేసినట్టు, దండెం మీద మాసుబట్టల మూత మీద విసిరి పారేసినట్టు, ఈశ్వరా త్యజిస్తున్నాను ఈ శరీరాన్నని దీన్ని విడిచిపెట్టి ఆయన పాదారవిందములు స్మరిస్తూ వెళ్ళిపోయిన వాడెవడో వాడు భక్తికి పరాకాష్ఠ, వాడు ధన్యుడు, వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాడు. అటువంటి స్థితి కలగాలంటే కావలసింది ఒక్కటే, భావన మారవలసి ఉంటుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని ఒకదాన్ని ఇస్తారు. ఆయన అంటారు, జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవశనాజ్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు వన్మే విలసితం అంటారు. జపోజల్ప శిల్పం, మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడడానికి కావలసినటువంటి కదలిక అమ్మవారిది అని తెలుసుకోవడమే నువ్వు మాటలతో అమ్మవారికి చేసే పూజ. అది తెలుసుకోకుండా నువ్వు భగవంతుడు ఒక్క మనుష్యుడికి మాట్లాడగలిగిన శక్తినిచ్చాడు, ఒక్కసారి రామా అన్నవా మోక్షానికి వెళ్తావు, నీ పాపరాశి ధ్వంసం అవుతోంది. అదొక్కటి అనకుండా పనికిమాలిన మాటలన్నీ మాట్లాడితే నువ్వు కట్టుకునే ప్రయోజనం ఏమిటి, నువ్వు పట్టుకెళ్ళేదేమిటి? మహాత్ములైన వాళ్ళు గుండెలు బాదుకుని ఏడిచారు, నేను ఆ నామం చెప్పగలనో చెప్పలేనో అని బతికున్నన్నాళ్ళు చెప్పిన వాళ్ళు, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని గుండెల బాదుకి ఏడిచాడు శతకకర్త.
అయ్యో బతికున్నన్నాళ్ళు అంటాను కానీ ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు అనగలనో అనలేనో. ఈశ్వర ఇప్పుడే నారాయణ 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 అనేస్తున్నాను, చెవిలొగ్గి వినవయ్యా, అన్నాడని నీ ఖాతాలో రాసుకోవయ్యా తండ్రి. నోరు ఉంది కాబట్టి అనేస్తానయ్యా, ఏమో ఏ క్షణానికి ఎప్పుడు ఊపిరాగిపోతుందో. అంత బెంగ పెట్టుకున్నారు భక్తులు. అంతటి మహానుభావుడు రామదాసు గారు శతకం చేస్తూ హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్జకున్ ద్రుపదకంజకునత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దశరథి కరుణాపయోనిధి అని కోరుకున్నాడు. నాకు ఇంకేం అక్కర్లేదు ఈశ్వర, నా నాలుక మీద నర్తించవయ్యా, నీ నామం ఎప్పుడు చెప్పించవయ్యా చాలన్నాడు. దూర్జటి కళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. మహాత్ములైన వాళ్ళందరూ ఆ భగవన్నామం కోసం వెంపర్లాడిపోయారు. అది నీకు తెలుసున్ననాడు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఆ భావన నీ మనసులో కలిగిన నాడు నువ్వు ఏ మాటలు మాట్లాడినా అవన్నీ భగవత్ సంబంధమైనటువంటి మంత్రోచ్చాటనలే. ఆనాడు నువ్వు ఇలా ఏ చేతులు కదిపినా కాళ్ళు కదిపినా అవన్నీ నువ్వు మంత్రానుష్ఠాన సమయంలో పట్టేటటువంటి ముద్రలే. గతి ప్రాదక్షిణ్య, అంత పరమభక్తితో నువ్వు కదిలి వెళుతున్నప్పుడు వేసినటువంటి అడుగులన్నీ సంచార పదయోహ ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదకిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. అప్పుడు నువ్వు వేసినటువంటి అడుగులన్నీ అమ్మవారికి చేసినటువంటి ప్రదక్షిణాలే. కాబట్టి గతి ప్రాదక్షిణ్యాక్రమణవశనాజ్జాహుతి విధి. నువ్వు ఏం తిన్నావో అది ఇచ్చినది అమ్మవారు, ఆ బియ్యం ఇచ్చింది తల్లి, అది ఉడికేటట్టు చేయడానికి నీళ్ళిచ్చింది నీళ్ల రూపం తల్లి, ఆ అగ్ని రూపం తల్లి. ఇది కదండి ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుచున్, ఆ నీటిని చూసి భగవంతుడిని తలుచుకున్నాడు. గుటక వేస్తే ఆ గుటక వేస్తున్న శక్తి యందు ఈశ్వరుణ్ణి చూశాడు, మాట యందు ఈశ్వరుణ్ణి చూశాడు. అది చూడడం ఎవరు, అగ్నిహోత్రములకు ఉడికించే శక్తిని ఎవరు తీసుకొచ్చి పెట్టారు? లింగపురాణంలో వ్యాసభగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్విహి శంకరశైవ శాసనాత్ అంటాడు. లోకాలన్నింటినీ కాల్చగలిగినటువంటి పరమాత్మ నీ ఇంట ఇంత చిన్న నిప్పు రూపంలో నీ ఇంట వంటవాడిగా ఉండి నీకు అన్నం వండి పెట్టడమా? ఆయన కర్మ కాలిందా? పరమేశ్వరుడి యొక్క శాసనం వల్ల వాడు అన్నం లేకపోతే బతకలేడురా, అన్నం ఉడికించని చెప్పాడని మీ ఇంట నా ఇంట అన్నం ఉడికిస్తున్నాడు ఆయన. ఆ అగ్ని రూపంలో ఉడికిస్తున్న తల్లివి నువ్వు. ఆ తల్లి నువ్వు ఇక్కడ అన్నం రూపంలో ఉంటే నేను ముద్ద కట్టాలంటే పక్షవాతం వస్తే వేళ్ళేం కదులుతాయి. శక్తి రూపంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇలా అనగలుగుతున్నాను. ఈ చెయ్యి ఇక్కడికి వచ్చిందంటే నీ అనుగ్రహం, ఈ నోరు నవిలిందంటే నీ అనుగ్రహం, మింగినప్పుడు ఇక్కడ గుటక పడి లోపలికి వెళ్ళిపోతోందంటే సాఫీగా నీ అనుగ్రహం. తల్లి 4 ముద్దలు తింటే నీళ్లు తక్కువైతే వెక్కిళ్ల రూపంలో చెప్పి నీళ్లు అడుగుతున్నావు. అమ్మా నువ్వు ఎంత కరుణామయమమ్మా అని అన్నం చూసి మీరు భావన చేసి తిన్ననాడు మీరు తిన్నది అన్నం కాదు, మీరు చేసిన యజ్ఞం. మీరు హవిస్సులు ఇచ్చినట్టు లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రానికి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని గీతాచార్యుడు చెప్తున్నాడు. లోపల వైశ్వానరాగ్నిగా ఉండి మీరు తీసుకున్న పదార్థాలన్నీ నేనే పచనం చేస్తున్నాను. ఈ భక్తి భావన నీకున్ననాడు, లోపల యజ్ఞవేదిలో అగ్నిహోత్రం వెలుగుతోందని తెలుసున్ననాడు, నువ్వు తెచ్చి ఎండు కొబ్బరి ముక్క వేయకపోతే పీడా పోయేది. నువ్వు తీసుకొచ్చి సారా పోయగలవా మారీచుళ్ళ? ఎలా పోయగలవు? లోపల వైశ్వానరాగ్ని ఉంది అని నీకు తెలిసిన ఉత్తర క్షణంలో నువ్వు లోపల సారా పోయలేవు. నువ్వు తీసుకెళ్ళి ఏ పొగ పడితే ఆ పొగని లోపలికి వదలలేవు. లోపల ఈశ్వరుడు అగ్నిహోత్రంగా ఉన్నాడు, పచనం చేస్తున్నాడు. ఆయన మీద నేను ఇది పోయినంటావు. అందుకే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సనాతన ధర్మంలో ఇన్ని దేవాలయాలు ఎందుకు వచ్చాయో తెలుసా? ఊరూరా దేవాలయాలు, ఆకాశాన్ని చుంబించే శిఖరాలు, ఇంత వేదం, ఇంత నమ్మకం ఎందుకు వచ్చిందంటే మీరు అన్నం పెట్టచ్చు, ఉపాధిని పోషిస్తుంది. మీరు వస్త్రం ఇవ్వచ్చు, శరీరాన్ని కప్పుతుంది. మీరు కళ్ళజోళ్ళు ఇప్పించవచ్చు, కళ్ళు బాగుంటాయి. మీరు ఆపరేషన్లు చేయించవచ్చు, ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఇళ్ళు కట్టించి ఇవ్వచ్చు, జనం సంతోషంగా ఉండొచ్చు. ఉద్యోగం చేయకపోయినా మీరు జీతాలు ఇవ్వచ్చు, వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. కానీ మనుష్యుల యొక్క మనస్సు మార్చి పరమ ధర్మంతో, భక్తితో, కృతజ్ఞతతో పక్కవాణ్ణి కాటేయకుండా బ్రతకగలిగిన సంస్కారాన్ని ఇవ్వగలిగినది మాత్రం లోకంలో దేవాలయం ఒక్కటే. దేవాలయంలో ఉన్న ఈశ్వరుడే నాలో ఉన్న సమస్త కార్యకలాపములను చక్కబెడుతున్నవాడన్న జ్ఞానము నీ యందు ప్రసరించిన నాడు ఒక మనిషికి హాని చెయ్యలేడు. ఆనాడు ఇన్ని పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, ఇన్ని సెక్యూరిటీలు అక్కర్లేదు.
ఒక మనిషిని ఒక మనిషి కాపాడడం అలవాటవుతుంది. ఏనాడు దేవాలయాలు చిన్నాభిన్నమైపోతాయో, ఏనాడు దేవాలయ వ్యవస్థ మీద మనిషికి నమ్మకం సన్నగిల్లిపోతుందో, ఏనాడు దేవాలయ వ్యవస్థకి వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటుందో, ఏనాడు భగవంతుడి పట్ల విముఖుడై కృతజ్ఞుడై మనిషి ప్రవర్తిస్తాడో, ఆనాడు అడుక్కో రక్షక భటుణ్ణి పెట్టుకున్న రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటం పోతన గారి తీర్పు. కాబట్టి మనసులు మార్చగలిగినవి దేవాలయాలు ఒకటే. అందుకే సన్యసించి పరివ్రాజకులై సత్యదండాలు పట్టుకుని ఆసేతు హిమాచల పర్యంతం తిరిగి ఎందరో మహానుభావులు ఎంతో బోధ చేసి మనసుల్ని మార్చే ప్రయత్నం చేసి భరతఖండంలో ఉన్న ధర్మం, అక్కడున్న పరోపకార బుద్ధి ఇంకొకరికి లేదు 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 అని ప్రపంచమంతా భరతఖండానికి నమస్కారం చేసిందంటే పోప్ జాన్ పాల్ II అంతటి వాడు క్రైస్తవ మతాధిపతి ఈ దేశంలో విమానం దిగుతూ మెట్ల మించి తిన్నగా భూమి మీద అడుగు పెట్టకుండా మట్టి తీసి ముద్దు పెట్టుకుని, ఇంత గొప్ప గడ్డ, దీని మీద కాలు పెట్టే ముందు నేను ఈ మట్టిని ముద్దు పెట్టుకుని నమస్కరించి దిగుతున్నానన్నాడు. ఆయనకున్న అవగాహనకి, ఆయనకున్న భక్తికి, ఆయన మన దేశం పట్ల చూపించిన గౌరవానికి ఆయన నిజంగా మనందరి చేత అభినందించదగినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి గడ్డ, ధర్మానికి పెద్దపీట వేసినటువంటి గడ్డ, జపో జల్ప శిల్పం చకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ. అమ్మా, నేను ఏ సుఖాలు అనుభవించినా నీ అనుగ్రహం వల్ల కదమ్మా. ఇవాళ ఈ ఫ్యాను గాలి వేస్తే నాకు చల్లగా ఉందంటే నా చర్మానికి స్పర్శ శక్తి ఉండడం వల్ల. కాబట్టి అమ్మా నీకో నమస్కారం. ఆఖరికి నిద్రపోతే అమ్మా ఈ నిద్రాకాలిక సుఖం నీ అనుగ్రహం కదమ్మా అని 11 మాటలు భగవన్నామని చెప్పి ఇంకొక మాట మాట్లాడకుండా వెంకటాచలంలో సహస్రదీపాలంకార సేవలో ఊయలు లూగుతున్నటువంటి ఆ పరమాత్మని స్మరించి, ఏమయ్యా తండ్రి అని అన్నమాచార్య స్వామి వారి కీర్తన చేస్తూ, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపగలు వాడితడు. అంతటి వాడు మన ముందు ఉయ్యాలలు ఎందుకు ఊగుతున్నాడు అంటే ఆయన అంటారు, అలల చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల అంటారు. ఈశ్వర, అలల చెంచలమైన ఆత్మలు కదా, ఎప్పుడు స్థిరంగా ఉండవు కదా, ఎప్పుడు కదులుతుంటాయి కదా, ఆ కదలికలను ఉయ్యలలుగా స్వీకరించి లోపల కూర్చుని ఊగడానికి అలవాటు పడిపోయిన వాడివి ఉభయనాంచారులతో నా ముందు ఊయల సేవ తీసుకుంటూ నాకు దర్శనమిచ్చావా తండ్రి అని కీర్తన చేశారు. అటువంటి భావన ఒక్కసారి స్మరిస్తూ ఆ సహస్రదీపాలంకార మంటపంలో చక్కటి ఊయలలో అన్నమాచార్య ప్రాజెక్టు వారి కీర్తన చేస్తుంటే అర్చకులు చేతులు వేసి మంద్రంగా ఊయల ఊపుతుంటే వేద పఠనం చేసేటటువంటి బ్రాహ్మణులు కూర్చునుంటే ఎందరో భక్తులు ఎదురుగుండా విశాలంగా ఉన్నటువంటి ఆ మంటపంలో కూర్చుని చూస్తూ ఉంటే పైనుంచి చంద్రుడు కనపడుతుంటే మాకేమి లోటు, మహానుభావుడు మా కళ్ళెదుటున్నాడు తండ్రి, ఆయన ఉండగా మాకింక చింత అని ఆయన వంక చూస్తూ బ్రహ్మమొక్కడే పరబ్రహ్మమొక్కడే అంటూ మేము అక్కడ శారదానవరాత్రులు చేసినా ఇక్కడ వెంకటేశ్వరుడిగా చూసినా అన్నీ ఒక్కడే అని ఆనందంతో తల ఉంచి నమస్కరించగలిగిన ప్రజ్ఞ నీకొస్తే, అది తలుచుకుని నిద్రపోతే ఆ నిద్ర కాదు, నిద్రా సమాధి స్థితి, అది సమాధి. ఇలా బతకగలిగిన బతుకు నీకొస్తే నీ బతుకంతా పూజే. పొద్దున్న అరగంట సేపు పూజామందిరంలో మాత్రమే పూజ చెయ్యడం పూజ తప్ప మిగిలినది పూజ కాదు. ఈశ్వర సంబంధం నాకు లేదనుకున్న వాడిది పార్ట్ టైం పూజ. ఆ పూజ కాదు ఈశ్వరుడు కోరుకున్నది. ఆయన కోరుకున్న కోర్కే నిరంతరంగా ఉండేటటువంటి కదలికలను ఈశ్వర పరం చెయ్యడం. ఇవి ఆయనవి, ఆయన అనుగ్రహం అని గుర్తించడం, గుర్తించి నమస్కరించడం మనం చెయ్యగలిగిన పెద్ద పూజ. ఆ స్థితి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే చేసిన తప్పులకి క్షమార్పణగా చండీ హోమంలో మన పేరు మీద ఇంత హవిస్సు పడితే చాలు, ఆ తల్లి మన తప్పులు మన్నించేస్తుంది. ఇటువంటి భావనతో ఒక్కసారి అమ్మా నా యందు సమస్త కదలికలు నువ్వు, కానీ ఆ కదలికల యందు నా యొక్క గొప్పతనాన్ని ఆరోపించి బతికిన నా తప్పు మన్నింపబడుగాక అని ఇలా అంటే చాలు, అమ్మవారు పరమప్రీతి చెంది అనుగ్రహిస్తుంది. అటువంటి దేశకాలములు కలిసి వచ్చినటువంటి కాలం. అందుకే పరమేశ్వరుడికిట ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. ఆయనకి కొన్ని ప్రాణులంటే పిచ్చి ప్రేమ. గోమాత అంటే ఆయనకున్నంత అమ్మా అన్న పిలుపు మొదట ఆవిడే పిలిచింది అని వేదం చెప్తోంది. అందుకే భూమికి బరువు ఏమిటో తెలుసా అండి? మీరు ఇంకో ఫ్రిడ్జు, ఇంకో కారు, ఇంకో లారీ కొంటే బరువు కాదు, పాపమే భూమికి బరువు. ఈశ్వరుడిని మరిచిపోయి కృతజ్ఞతతో బతకడమే పాపం.
ఈశ్వరుణ్ణి చేరే మార్గమునందు ప్రతిబంధకములు పెరగడమే పాపం పెరగడం. ఈ పాపం పెరిగితే భూమి తట్టుకోలేదు. అప్పుడు ఆవిడ సాక్షాత్తు నారాయణుడి భార్య అయినా భూదేవిగా వెళ్ళి ప్రార్థన చేయదు, గోమాతగా ప్రార్థన చేస్తుంది. మీరు గమనించండి, పురాణాల్లో భూదేవిగా వెళ్ళి ఎప్పుడు నిలబడి పాపం పెరిగింది అందో, గోమాతగా నిలబడి ప్రార్థన చేస్తుంది. గోమాత అంత గొప్పది. ఆవిడ వంక చూస్తే పరమేశ్వరుడు కూడా ప్రీతి చెంది ప్రతిజ్ఞ చేసి అవతారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. అటువంటి గోవుని రక్షించడం సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి వారి యొక్క కర్తవ్యం. మనం 3 గోవుల్ని సమీకరించగలిగాం, 3 దూడలు. విశ్వనాథ సత్యనారాయణ గారు శివార్పణము అని ఒక గ్రంథం చేస్తూ ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి రచన చేశారు. ఆయన అన్నారు, మహానుభావుడు, సాధు గోమాత భరతభూ శ్వాసకోశ మరియు నద్దాని బంధింప నుడికిపోతే వటదలంబున కనుమూయువా అని కడుపు అన్నారు. ఎవరో చెప్పలేదు, వటదలంబున కనుమూయువా అని కడుపు. వటదళం మీద పడుకుని నిద్రపోయేవాడు, రావ్యాకు మీద పడుకుని నిద్రపోయేవాడు చిన్ని కృష్ణుడు. వటపత్రశాయి అంటాం కదా, ఆ వటపత్రశాయి కృష్ణావతారంలో వచ్చి ఆవుల్నే కాశాడు. కృష్ణకర్ణామృతంలో పొంగిపోయాడు కదండి లీలాశకుడు మహానుభావుడు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. ఆవులతో కలిసి ఆడుకున్నాడు, పాడుకున్నాడు. అటువంటి మహానుభావుడు కడుపు ఉడికిపోతుందిరా ఆవు జోలికెడితే అన్నాడు. ఆవుని రక్షించడం మనందరి కర్తవ్యం. మేము రక్షించలేక కాదు, ఏనాడు 3 గోవుల్ని సమీకరించి అవి అయ్యప్ప స్వామి గోవులు అని వాటికి 3 పేర్లు పెట్టి వాటిని పోషించడం మొదలుపెట్టామో ఆనాడే ఆ గోవుల్ని అవసరమైతే మా ద్రవ్యమైనా తీసి వేసి వాటిని రక్షించాలని ప్రతిజ్ఞ చేసుకున్నాం. మాకున్న సత్సంగంలో కొంతమంది దీక్ష తీసుకుని హాస్టల్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు కూరలు తరిగినప్పుడు మిగిలిపోయిన కూరలు మాకు ఇవ్వండి, ఉద్యోగాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు గోవుల పట్ల వాళ్ళకున్న నిరతి ప్రదర్శించడానికి బస్తాలలో కాయగూరలు పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి కడిగి కాయగూరలు తెచ్చి గోవులకు పెడుతున్నారు. వాకింగ్ ట్రాక్స్ దగ్గరికి వెళ్ళి మహదైశ్వర్యవంతులు కొడవళ్ళు పట్టుకుని గడ్డి కోసి బస్తాలకెత్తి తెచ్చి ఆవులకి వేస్తున్నారు. తెల్లవారి లేస్తే మనం ఉత్సవాన్ని గోపూజతో ప్రారంభం చేస్తున్నాం. చంద్రశేఖర పరమాచార్య నడిచే దేవుడు, మహాపురుషుడు. ఆయన అంటుండేవారు, గోవుని రక్షించండి, గోవుని రక్షించండి. గోవు తనంత తాను చచ్చిపోయే అవకాశం మనం ఇవ్వాలి తప్ప గోవు బలవన్మరణానికి గురి కాకూడదు. కాబట్టి మనం శారదా నవరాత్రుల్లో పరమేశ్వరుడి ప్రీతి పొందడానికి, అందరూ తలకో చెయ్య వెయ్యడానికి, గోవు పట్ల మనకున్న నిబద్ధత ప్రదర్శించడానికి ఒక ఏర్పాటు చెయ్యాలి అని అనుకున్నాం. రేపటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఉండేటటువంటి హుండీలో పడేటటువంటి ద్రవ్యాన్ని దేవస్థానం తీసుకోను అని ప్రకటించింది. రేపు రాత్రి మీలోనే ఉండేటటువంటి కొంతమందిని పిలిచి ఆ హుండీ వేదిక మీద పోసి లెక్క పెట్టించి అది ఆ గోవుల్ని రక్షించేటటువంటి గో సంరక్షణ నిధికి జమ చేస్తారు. మహర్నవమి నాడు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులం కావడానికి ఇది ఒక మంచి అవకాశం. నేను మిమ్మల్ని ఎవరిని డబ్బుల కోసం ఈ మాట చెప్పారని అనుకోకండి. మనం మన ద్రవ్యంతో ఒక మంచి పని చేసాం, సనాతన ధర్మంలో పుట్టినందుకు అని ఒక తృప్తి పొందాలి, మాకు అవకాశం ఏమోమని ఎందరో అడిగితే ఏం చెయ్యాలని ఆలోచించి చిట్ట చివరికి ఈ నిర్ణయం చేశారు. కాబట్టి చక్కగా అందరూ రేపు ఉదయం నుంచి, అది పావలా కావచ్చు, 10 పైసలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు ఇచ్చిన వాడికి 1000 రూపాయలు ఇచ్చాడని తెలియక్కర్లా. అమ్మకి అమృతపాణి అరటిపండు పెడితే పౌర సత్కారం చేయాలా? అమ్మకి తీసుకొచ్చి ఐశ్వర్యం తక్కువ ఉన్నవాడు గంజి తీసుకొచ్చి అమ్మకి పెట్టి తాను తాగితే వాడిని హీనం చేసి 6 నెలలు కారాగార శిక్ష వేయాలా? ఎవరి శక్తి కొలది వాళ్ళ అమ్మని ప్రేమిస్తారు, అమ్మని పోషిస్తారు. వేదం గోమాత గురించి ఒక మాట చెప్తుంది, అధికారం ఉండి క్రియాకలాపము చెయ్యగలిగిన వాడు, అధికారము లేక కొన్ని చెయ్యలేనివాడు, ఇద్దరూ తరించడానికి లోకంలోకి వచ్చిన భగవత్పరమైన ప్రాణి గోవు. గోవుకి ప్రదక్షిణం చేసి గడ్డి పెట్టి అందరూ తరించిపోతారు. అటువంటి గో సంరక్షణ నిధి కొరకు రేపటి హుండీ మొత్తాన్ని కూడా జమ చేస్తారు. అందరం చెప్పడం కాదు, నేను కూడా వేస్తాను, నేను ఎప్పుడూ వేస్తాను. మీకు చెప్పి నేను ఊరుకోవడం నాకు ఎప్పుడూ అలవాట్లేదు. అందరం మనకి తోచిన ద్రవ్యాన్ని పండగల్లో మనం తరించడానికి, అమ్మవారి అనుగ్రహానికి రేపు వేద్దాం. రేపు రాత్రి ఏకాంత సేవ పూర్తయిన తర్వాత
ఇందులోనే కొంతమందిని తీసుకుని వాళ్ళతోనే లెక్క పెట్టిస్తాం. లెక్క పెట్టించి ఆ ద్రవ్యాన్ని బ్యాంకులో గోసంరక్షణ నిధికి జమ చేసి కాకినాడ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక దేవాలయానికి గోవుల్ని తీసుకొచ్చి ఇంత గొప్పగా రక్షిస్తున్నారు అని, ఎవ్వరూ మనని పొగడాలని కాదు, ఒక పరమాచార్య, ఒక శంకరాచార్య, ఒక రామానుజాచార్య, ఒక మధ్వాచార్య, మహాపురుషులందరూ గోవుల్ని సేవించిన వాళ్లే, గోశాలలు కట్టిన వాళ్లే. వాళ్ళందరూ సంతోషిస్తే, మనం సనాతన ధర్మంలో పుట్టినందుకు మన పూర్వాచార్యులు సంతోషిస్తే మన బతుకికి అంతకన్నా ధన్యత లేదు. కాబట్టి రేపటి రోజున అందరూ జ్ఞాపకం పెట్టుకుని ఆ కార్యక్రమంలో పాల్గొనండి. రెండవ విషయం, మనం వెంకటాచలం వెళ్ళి కొన్ని ఉత్సవాలు చెయ్యాలి అనుకుంటే 15 నుంచి 20 సంవత్సరములు ఎదురు చూడవలసి వస్తోందని సామాన్యుడైనటువంటి వాడి దగ్గర నుంచి కోటికాయ పడగెత్తిన ధనవంతుడు, కూటికి శ్రమపడే నిర్భాగ్యుడు అందరూ చూడ్డానికి అవకాశం కల్పించాలని వెంకటాచలంలో జరిగేటటువంటి సన్నిధి గొల్ల దర్శనం దగ్గర నుంచి సుప్రభాతం నుంచి తరిగొండ వెంగమాంబ గారి హారతి వరకు కూడిన 7 రోజుల కార్యక్రమాల సమాహారంగా ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు వెంకటేశ్వర వైభవోత్సవములు అని 2 సంవత్సరాల నుంచి మనం ఉత్సవాలు చేస్తున్నాం. ఆ ఉత్సవాలని డిసెంబర్ 8వ తారీఖున ప్రారంభం చేస్తున్నాం. సోమవారం నాడు, సోమవారం ఉదయం వెంకటేశ్వర సుప్రభాతంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ముందు రోజు సాయంకాలం ధ్వజారోహణంతో కార్యక్రమాలు ప్రారంభం. ఆదివారం నాడు కిందటి సంవత్సరంలో కాకినాడ పట్టణంలోనే ఇప్పటి వరకు కని విని ఎరుగనంత జన సంద్రంతో మనం ఊరిరిగింపుగా వచ్చాం. ఇక్కడ కళ్యాణానికి జనంతో నిండిపోయింది ఈ ప్రాంగణం అంతా. మళ్ళీ మనందరం స్వామివారి అభిషేకం దగ్గర నుంచి సోమవారం నాడు జరిగే విశేష పూజ, మంగళవారం నాడు జరిగే తిరుప్పావడ, బుధవారం నాడు జరిగే సహస్ర కలశాభిషేకం, గురువారం నాడు జరిగే అష్టదల పాదపద్మారాధనం, గురువారం నాడు తిరుప్పావడ, మంగళవారం నాడు జరిగేటటువంటి అష్టదల పాదపద్మారాధనం, శుక్రవారం నాడు జరిగే పూర్వాభిషేకం, శనివారం నాడు జరిగేటటువంటి విశేషోత్సవంతో అంతర్భాగంగా వసంతోత్సవాన్ని ఒక్క కనుమ పండగ నాడు జరిగేటటువంటి పార్వేట ఉత్సవంతో సహా మనం ఇక్కడ వెంకటేశ్వరుడి వాయుప్రతిష్ఠ చేసి అత్యద్భుతంగా ఉత్సవాలు చేసుకొని తరించిపోదాం. అటువంటి సుముహూర్తం డిసెంబర్ 8వ తారీఖున ప్రారంభం అవుతుంది. మీ అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొనడానికి మీరు ఏమైనా ఊళ్ళు వెళ్ళవలసి ఉంటే కార్యక్రమాల్ని ముందే చక్కబెట్టుకుని వాయిదా వేసుకుని చక్కగా మనం ఈ ఉత్సవంలో పాల్గొని తరించేటటువంటి అవకాశాన్ని సుసంపన్నం చేసుకోండి. ఇప్పుడు స్వామి నందివాహనం నిన్ననే వచ్చింది మనకి. ఆ నందివాహనం మీద ఇవాళ అన్నపూర్ణమ్మ స్వరూపంగా మనం అర్చించి ఉన్నాం కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు ముందు శంకరాచార్య స్వామి వారు పల్లకీలో ముందు రాగా వెనక నందివాహనం మీద అమ్మవారు పరమేశ్వరుడితో కలిసి వచ్చి విహారం చేసి లోపలికి వస్తుంది. పరమభక్తితో ఇక్కడ మార్గం ఇచ్చి ప్రతిరోజులాగే ఆ వాహన సేవకి మనందరం సిద్ధంగా ఉందాం. మళ్ళీ రేపు ఉదయం 7 గంటలకి సుప్రభాతానంతర ప్రపత్తి సేవతో చక్కగా మళ్ళీ మన కార్యక్రమాల్ని పునఃప్రారంభిద్దాం. వాహన సేవ తర్వాత రోజు ఉండే నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద పఠనం, ఆ తర్వాత దర్బార్, సంగీతము, నృత్య సేవ అన్ని అమ్మవారికి జరిగి ఏకాంత సేవతో కార్యక్రమాలు పూర్తవుతాయి. శ్రద్ధాళువులై కూర్చోవలసిందిగా మనవి.